క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వర్తమానమును మనము తెలుసుకుందాము. వాక్యము ద్వారా దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఆశీర్వాదము పొందుకొనుటకు, దేవుని వలన దీవెనలు పొందుకొనుటకు మరి ఈ యొక్క గొప్ప సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము ఈ దినము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనమును జ్ఞాపకం చేసుకుందాము. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడి ఉన్నటువంటి వాక్య భాగము జ్ఞాని అయినటువంటి యొక్క సొలొమోను మహారాజు గారు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులకు అనేక కోరికలు ఉంటాయి. అనేక మంది అనేక రకాలుగా కోరుకుంటూ ఉంటారు. అయితే దేవుని దృష్టికి ఉత్తమమైనది, దేవుని దృష్టికి నీతిమంతులు కోరుకున్నది, దేవుడు ఆ కోరికను నెరవేరుస్తాడు, ఆ కోరికను తీర్చి ఆనందింపజేస్తాడు. అయితే నీ కోరిక దేవుని దృష్టికి నీతివంతమైనదిగా ఉండాలి, దేవుని దృష్టికి మంచిదిగా ఉండాలి. భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క కోరికలు ఎవరు తీరుస్తారు? నీతిమంతులు దేవుని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు దేవుడే సహాయం చేస్తాడని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన సహాయం చేస్తాడు. అయితే భూమి మీద ఉన్నటువంటి మనుషుల కోరికలు ఎలా ఉన్నాయి, ఏం కోరుకుంటున్నారు, అవి దేవుడు దయచేస్తాడా లేక మానవుల యొక్క అత్యాశ అనేది మనం చూసుకోవాలి. మొదటగా లోకరక్షకుడి యొక్క యేసు ప్రభు వారికి 2 కోరికలు ఉన్నాయి. చాలా కోరికలు ఉన్నప్పటికీ కూడా ఆ కోరికల గురించి 2 కోరికల గురించి మనం తెలుసుకుందాము. యేసు ప్రభు వారు ఉద్దేశపూర్వకంగా తన సొంత కోరికలు లేవు, కానీ తండ్రి చిత్తమును నెరవేర్చుట ఆయన కోరిక ఉన్నది. తండ్రి చెప్పినట్టు చేయుట ఆయన కోరిక ఉన్నది. మరి కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చూసుకున్నట్టుగైతే యేసు ప్రభు వారి కోరికను మనము చూడగలము. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసుకున్నట్టుగైతే అక్కడ కూడా యేసు ప్రభు వారి కోరిక ఏమైనదంటే, తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నా పని, తండ్రి పనిని చేయుటే తండ్రి చిత్తమును చేయుటే నా పని అని యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో సెలవిచ్చి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మరి లోకరక్షణుడైన యేసు ప్రభువారు తండ్రి ఆజ్ఞ ప్రకారము, తండ్రి చిత్త ప్రకారము ఈ లోకమునకు వచ్చాడు. కాబట్టి తనకు తానుగా ఏమి కోరుకోకుండా, తనకు తానుగా ఏమి చేయకుండా సమస్తమును కూడా తండ్రి యొక్క చిత్త ప్రకారం చేయడానికి నేను వచ్చి ఉన్నాను తప్ప నాకంటూ ఒక కోరిక లేదు. నేనంటూ ప్రత్యేకంగా ఏమి కోరుకోను. ఎందుకంటే లోకానికి రక్షణ కలుగు చేయటానికి తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు. లోకంలో ఉన్నటువంటి జనులందరికీ పాప క్షమాపణ కలుగు చేయటానికి నన్ను ఈ లోకంలోకి పంపించాడు. మరి సమస్తమును కూడా దేవుని వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి నాకంటూ కోరికలు ఏమి లేవని యేసు ప్రభు వారు ఈ 2 పత్రికలు మనం చూసి, 2 అధ్యాయాలు మనం చూసినప్పుడు మనము తెలుసుకోగలము. అయితే భూమి మీద ఉన్నటువంటి మనుషులకు అనేకమైన కోరికలు ఉండవచ్చు. భూమి మీద ఉన్నటువంటి మనుషులకు అనేకమైన ఉద్దేశాలు ఉండవచ్చు. మానవుల యొక్క హృదయములలో ఆలోచనలు అనేకం పుడతాయి.
చివరికి యెహోవా యొక్క తీర్మానమే మానవుల పట్ల ఆయన ఏం చేయదలుచుకున్నాడో, మానవుల పట్ల ఆయన ఏం చేస్తాడో అదే నెరవేరుతుంది. అది తప్ప మన మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలు నెరవేరాలని, మన మనసులో ఉన్న ఉద్దేశములన్నీ కూడా జరగాలని మనం ఆశించినప్పటికీ కూడా అవి దేవుని దృష్టికి నీతిమంతులుగా లేకపోతే, అవి దేవుని దృష్టికి సంతోషకరంగా లేకపోతే, అది దేవుని దృష్టికి అంగీకారములు కాకపోతే మన కోరికలు, మన ఉద్దేశాలు, మన ఆశలన్నిటిని కూడా నెరవేరవు. ఎందుకనంటే అవి దేవుని దృష్టికి మంచివి కాదు కాబట్టి. అవి దేవుని యొక్క ఉద్దేశంలో మన తలంపులు మంచివి కాదు కాబట్టి నెరవేర్చలేకపోతున్నాడు, నెరవేర్చడు కూడా. అయితే లోకరక్షకుడి యొక్క యేసు ప్రభువారి యందు నీవు ఆనందించిన ఎడలా, యేసు ప్రభు నామమును బట్టి రక్షణ పొందిన ఎడలా నువ్వు నీతిమంతుడు అవుతావు, నువ్వు దేవుని బిడ్డవు అవుతావు, నువ్వు దేవుని సొత్తు అవుతావు. అప్పుడు ఎలా ఆలోచించాలో, ఏం కోరుకోవాలో ఇవన్నీ దేవుడే మనకు మరి నేర్పిస్తాడు. లోకంలో ఉన్నటువంటి వారిలాగా కాకుండా ప్రభు ఏర్పరచుకున్నటువంటి వారు, ప్రభు చేత ప్రభు నామమును బట్టి రక్షణ పొందినటువంటి వారి గురించి చెప్తున్నాడు. మీరు నా రాజ్యమును, నా నీతిని వెదకండి, వాటిని కోరుకోవాలి. యేసు ప్రభువారి యొక్క నీతిని, యేసు ప్రభువారి యొక్క రాజ్యమును మనము కోరుకున్నట్లయితే దేవుడు మనకు దయచేస్తాడు. అలా కాకుండా ఆయన నీతిని, ఆయన రాజ్యమును కాకుండా మనం ఏమి కోరుకున్నప్పటికీ కూడా దేవుడు దయచేయడు. మరి కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథములో కోరుకున్నటువంటి వారు, అనేకమైన కోరుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే అవి దేవుని దృష్టికి అవి మంచివై ఉన్నవి, దేవుని దృష్టికి సంతోషకరమైనవి, దేవుని దృష్టికి వారు కోరుకున్న కోరికలు నీతిగా ఉన్నాయి. మొదటిసారిగా మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనములో దావీదు గారు కోరుకున్నటువంటి ఒక కోరిక, దావీదు గారు దేవుని అడిగినటువంటి ఒక కోరిక, దావీదు గారు మనసులో ఉన్నటువంటి ఒక ఉద్దేశము, ఇవన్నీ కూడా ఆయన వాక్య రూపములో దేవునితో మాట్లాడాడు. ఆయన జీవిత కాలమంతయు కూడా దేవుని మందిరములో నివసించాలని కోరుకున్నాడు. ఆయన జీవిత కాలమంతయు కూడా ఆయన ఆలయములో ఆయన ప్రసన్నతను చూడాలని కోరుకున్నాడు. ఆయన జీవిత కాలమంతా ఆయన మందిరములో కోరుకొనుట, ఆయన ప్రసన్నతను చూచుట, అది దావీదు మహారాజు కోరికై ఉన్నది, దావీదు మహారాజుకి ఇష్టం కలిగి ఉన్నది. మరి కాబట్టి ఆయన ఈ మాటను తెలియచేస్తున్నప్పుడు ఎవరైనా కూడా భూమి మీద ఉన్నటువంటి నరులు దేవుని యొక్క ఆలయములో, దేవుని యొక్క మందిరములో జీవితకాలమంతా నివసించాలని, జీవితకాలమంతా ఆలయములోనే గడపాలని, జీవితకాలమంతా దేవునితోనే ఉండాలని కోరిక కలిగి ఉండాలి. ఆ కోరిక ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ కోరిక చొప్పున దేవుడు మనలను తన ఆలయములో నివసింపజేసి, నీతిని బోధించి, నీతిని నేర్పించి, మంచి మార్గములో, యథార్థమైన మార్గములో దేవుడు మనలను నడిపిస్తాడు. అయితే నీ కోరిక మంచిదై ఉండాలి. ఇప్పుడు దావీదు మహారాజు గారు లాగా దేవుని మందిరములో నా జీవిత కాలమంతను కూడా నేను నివసింపగోరుచున్నాను అనే కోరిక నీకు ఉన్నట్లయితే నీవు ప్రార్థన చేయాలి, యేసు ప్రభువుని అడగాలి, దేవుని నామమును బట్టి యేసు ప్రభు వారి యొక్క రక్షణను పొందుకోవాలి. అప్పుడు నీతిమంతుడి యొక్క ఆలోచనలు, మంచి కోరికలు నీకు కలిగే విధంగా మంచి హృదయమును దేవుడు నీకు దయచేస్తాడు. అయితే దావీదు మహారాజు గారి యొక్క కోరిక మంచిదై ఉన్నది కాబట్టి ఈ రోజున ఆ వాక్య భాగమును మనము చదువుకున్నాము. ఏమని కోరుకున్నాడు? నా జీవితకాలమంతను కూడా నేను దేవుని యొక్క మందిరములో నివసింపాలని నేను కోరుతున్నాను. ఆ కోరిక నాకు ఉన్నది. ఆ కోరికను దేవుడు తీర్చాలని నేను ఆశపడుతున్నాను. ఆ కోరికను దేవుడు నెరవేర్చాలి
అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగున నీవు దేవుని యొక్క ఆలయంలో నీ జీవితకాలమంతా నివసించాలని ఆశ కలిగి ఉన్నావా? నీ జీవితకాలమంతా కూడా దేవుని యొక్క మందిరములో నివసించాలని కోరిక కలిగి ఉన్నావా? అయితే నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే, యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసినట్లయితే ఆ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. ఆ కోరికను దేవుడు నెరవేర్చి నిన్ను ఆనందింపజేస్తాడు. దావీదు మహారాజు గారి కోరిక ఎలా ఉంటే, యెరికో పట్టణం విషయములో యెరికో పట్టణం యొక్క ప్రజలు పాపమును బట్టి వారు చేసిన యొక్క దోషముల బట్టి ఆ యెరికో పట్టణమును నాశనము చేయాలని, అగ్ని చేత కాల్చివేయబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నప్పుడు వేగుల వారిని ఆ ప్రాంతమునకు పంపించారు. వేగుల వారిని ఆ ప్రాంతము పంపించినప్పుడు అక్కడ అల్లరి మోకలు వేగుల వారిని నానా ఇబ్బందులకు గురి చేశారు, నానా బాధలు పెట్టారు. అయితే ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి రాహాబు ఆ వేగుల వారిని దాచిపెట్టి వారిని కాపాడి వారికి ఏ ఆపద జరగకుండా, వారికి ఏ నష్టమో జరగకుండా తన ఇంటిలో దాచిపెట్టింది. ప్రియ సోదరి సోదరుడా, వారు ఎవరో తెలియదు, వారు ఎందుకు వచ్చారో తెలియదు. కానీ రాహాబు గారు వారిని దాచిపెట్టి భద్రం చేసింది. ఏ ఆపద మరి సంభవించకుండా వారిని ఆ ఇంటిలో దాచిపెట్టి జాగ్రత్త చేసింది. ఈ విషయాన్ని వేగుల వారు చూశారు. ఈమె మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నది కాబట్టి మనలను దాచి ఉంచి మనలను కాపాడి మన ప్రాణములను రక్షించి మనకు క్షేమమును దయచేసి ఉన్నది కాబట్టి ఈమెకి మేలు చేయాలి. ఆమె ఏమి కోరుకుంటుంది, ఆమె ఏమి కోరుకోవాలనుకుంటుంది, ఆమె కోరికను మనము తీర్చేవారిగా ఉండాలి. ఆమె కోరికను మనము తీర్చి ఆమెను సంతోషపెట్టేవారిగా ఉండాలి. అసలు ఆమె మనసులో ఏముందో మనం తెలుసుకోవాలి అన్న ఉద్దేశం చొప్పున రాహాబు గారి దగ్గరికి వచ్చి, అమ్మా, నీవు మాకు మేలు చేసావు, మా ప్రాణాలను కాపాడావు, దీనికి బదులుగా నీవు ఏమి కోరుకున్నా కూడా మేము నీకు సహాయం చేయగలము, నీవు ఏమి కోరుకున్నా కూడా అది నెరవేర్చగలము అని రాహాబు గారితో మాట్లాడినప్పుడు ఆమె స్వార్థంగా కోరుకోలేదు. ఆమె ఒక్కతే సంతోషపడాలని, ఆమె సంతోషం కోసమే కోరుకోలేదు. కానీ వారి ముందు, వేగుల వారి ముందు ఒక బలమైనటువంటి కోరిక, జ్ఞానానుసారమైన కోరిక కోరుకొని ఉన్నది. అదేంటంటే, నా ఇంటి వారందరూ కూడా రక్షింపబడాలి. ఈ యెరికో పట్టణమును చేసే పాపమును బట్టి, దోషమును బట్టి నా తల్లియు, నా తండ్రియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారికి కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా చావకుండా బ్రతుకున్నట్లు నాకు ప్రమాణము చేయమని వారి దగ్గర ప్రమాణము తీసుకుంది, మాట తీసుకుంది. ఆ మాటను యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో మనము చూడగలము. ఆమె కోరిక ఏమై ఉన్నది? తన ఇంటి వారందరూ కూడా బ్రతకాలి, తన ఇంటి వారందరూ కూడా రక్షణ కలగాలి, తన ఇంటి వారందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఆమె కలిగిన తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలకు కానీ, వారికి కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా చావకుండా బ్రతుకున్నట్లు యెహోవా నామమును బట్టి ప్రమాణము చేయమని కోరుకున్నది. ఆమె కోరిక ఎంత ఉత్తమమైనదో, ఆమె కోరిక ఎంత జ్ఞానానుసారమైనదో. యెరికో పట్టణముల యొక్క పాప దోషముల చేత కాల్చివేయబడుతున్న సమయంలో నా ఇంటివారు రక్షింపబడాలి, నా ఇంటివారు క్షేమంగా ఉండాలి, నా ఇంటివారు సంతోషంగా ఉండాలని కోరుకున్నది. ప్రియ సోదరి సోదరుడా, అలాంటి కోరిక నీ ఇంటి వారు రక్షింపబడాలని, నీ ఇంటి వారు క్షేమంగా ఉండాలని, నీ తల్లి, నీ తండ్రి, నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ములు, వాళ్ళకి కలిగినటువంటి వారందరికీ కూడా భూమి మీద ఉన్నంత వరకును కూడా ఏ కీడు రాకుండా, ఏ అపాయము రాకుండా దేవుని నామమును బట్టి సంతోషమును, సమాధానమును, ఆరోగ్యమును మరి కలుగు చేయాలని నువ్వు దేవుని కోరుకోగలవా? రాహాబు కోరుకున్నట్లుగా నీ ఇంటి వారి రక్షణను కోరుకోగలవా?
నీ ఇంటి వారి క్షేమమును నువ్వు దేవుని బట్టి కోరుకోవాలి. నీ ఇంటి వారి ఆనందమును దేవుని బట్టి నువ్వు కోరుకోవాలి. నీ ఇంటి వారి యొక్క సమాధానమును, ఆ ఇంటికి సమాధానము దేవుడు కలుగు చేయాలని నువ్వు కోరుకోవాలి. రాహాబు కోరుకున్న రీతిగానే వారి ఇంటి వారందరిని కూడా దేవుడు రక్షించాడు. ఎందుకనంటే ఏగులు వారు మాటిచ్చి ఉన్నారు కాబట్టి, ఆ మాటను దేవునికి తెలియచేశారు కాబట్టి, మిమ్మల్ని కాపాడేక రాహాబు గారికి వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి నష్టము జరగకుండా వారు క్షేమంగా ఉండునట్లుగా, వారు సంతోషంగా ఉండునట్లుగా, వారు సమాధానంగా ఉండునట్లుగా, వారికి ఏ కీడును కూడా రాకుండా ఉండునట్లుగా వారిని ఎరుకో ప్రాంతం నుండి దూరంగా తీసుకెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, రాహాబు గారి యొక్క కోరికను దేవుడు తీర్చాడు. రాహాబు గారి యొక్క కోరికను దేవుడు తీర్చి ఆనందింపజేశాడు. ఎందుకంటే ఆమె కోరిక ఉత్తమమైనది కాబట్టి, ఆమె కోరిక మరి నీతివంతమైనది కాబట్టి నెరవేర్చాడు. ఇంకొక స్త్రీని మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు గారికి ఒక కోరిక ఉన్నది. ఆమె మదన పడుతూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది, దుఃఖపడుతూ ఉన్నది. దేని నిమిత్తము? ఆమె కోసం కాదు, స్వార్థంగా కూడా ఆమె కూడా ఆలోచించలేదు. తన జాతి వారి కోసము మదన పడుతూ ఉన్నది. తన వంశం వారు నాశనం పోతున్నారని బాధపడుతూ ఉన్నది. ఈ బాధ, ఈ దుఃఖము మనసులో ఉంచుకొని రాజుగారు పక్కన ఉన్నప్పటికీ కూడా, రాజుకోటలో ఉన్నప్పటికీ కూడా సంతోషము సమాధానము లేని స్థితిలో ఆమె ఉంది. రాజుగారు అడిగాడు, ఏం కావాలి? నీ కోరిక ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు నన్ను ఏం కోరుకుంటున్నావు? నువ్వు ఏం కోరుకున్నా కూడా నేను చేస్తానని రాజుగారు ఆజ్ఞాపించాడు. కానీ తన కోసం ఏం కోరుకోలేదు. కానీ తన జాతి వారు మరి నశింపైపోతున్నారు, తన వంశం వారికి కీడు జరగబోతుంది, తన జాతి వారిని కాపాడునట్లుగా, తన వంశం వారికి ఏ కీడును కలగకున్నట్లుగా వారికి క్షేమమును సంతోషమును కలుగు చేయమని రాజుగారిని కోరుకుంది. ప్రియ సోదరి సోదరుడా, తన జాతి వారి కోసము, తన వంశం కోసము, యూదులైనటువంటి వారందరి కోసము ఆమె ఒక కోరిక కోరుకున్నది. వారు బాగుండాలి, వారు సంతోషంగా ఉండాలి, వారు సమాధానముగా ఉండాలి, వారికి ఏ కీడును కలగకూడదు, వారికి ఏ నష్టము కలగకూడదు, నా జాతి వారందరూ కూడా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉండాలి ప్రమాణం చేయమని, మాట ఇయ్యమని మరి రాజుగారిని కోరినప్పుడు ఆయన కూడా, ఆ రాజుగారు కూడా అదే విధంగా మాట ఇచ్చి ఎస్తేరు గారికి కలిగినటువంటి యొక్క వంశమును, తన జాతి వారందరికీ కూడా ఎలాంటి కీడు జరగకుండా, ఎలాంటి నష్టము జరగకుండా ఎస్తేరు గారికి మాట ఇచ్చి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇంతవరకు మనము చూసుకున్నటువంటి వారు వారు కోరుకున్న కోరికలు ఎలా ఉన్నాయి? దేవుని దృష్టికి మంచివిగా ఉన్నవి, దేవుని దృష్టికి మరి నీతివంతముగా ఉన్నాయి, దేవుని దృష్టికి దేవుడు సంతోషించే రీతిలో ఉన్నాయి. అలాంటి కోరికలు నువ్వు కోరుకోగలవా? అలాంటి ఉద్దేశాలు నీకు ఉన్నాయా? ఒక మనుషుడు దేవుని బట్టి ఒక కోరికను కోరుకొని ఉన్నాడు. ఆ కోరికను కూడా మనం చూడండి. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనములో సొలొమోను మహారాజు గారితో దేవుడు మాట్లాడాడు. నీకు ఏం కోరుకున్నా నేను ఇస్తాను, నువ్వు ఏమడిగినా నేను ఇస్తాను, ధనము కానీ, ఐశ్వర్యం కానీ, వెండి కానీ, బంగారము కానీ నువ్వు కోరుకో, నేను ఇస్తానన్నాడు. అయితే ఆయన ధనం కోరుకోలేదు, వెండిని కోరుకోలేదు, ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, కానీ బుద్ధి జ్ఞానములు కోరుకున్నాడు. అవి నాకు దయచేయమన్నాడు. చూడండి ఎంతటి ఆలోచన! దేవుని వలన కలిగే బుద్ధి జ్ఞానములు, దేవుని వలన కలిగే యొక్క మంచి క్రియలు, దేవుడిచ్చే యొక్క మంచి మనస్సు, నూతన గల మనసు ఆయన కోరుకున్నాడు, మంచి మనసును కోరుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క ప్రజల మీద రాజ్య పరిపాలన చేయుట మరి చాలా కష్టము. కాబట్టి ఈ ప్రజలను ఏలాలంటే, ఈ ప్రజలకు మంచి చేయాలంటే ఇప్పుడు నాకున్నటువంటి యొక్క బుద్ధి చాలదు, నాకున్నటువంటి యొక్క జ్ఞానము చాలదు. కాబట్టి ఈ ప్రజలు ఏలుటకు, మంచి చేయుటకు నాకు బుద్ధి జ్ఞానములు కావాలని కోరుకున్నాడు. ఆ మాటను మనము చూసాం కదా. అలాంటి జ్ఞానాన్ని నువ్వు కోరుకోగలవా? దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు మనం ఏదేదో కోరికలు కోరుకోవడం కాదు. దేవుడు మనకిచ్చే కోరికలు మనం కోరుకోవాలి. అది దేవుని దృష్టికి మంచివై ఉండాలి, దేవుడు సంతోషించే రీతిలో ఉండాలి. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి కోరికలన్నీ కూడా దేవుడు సంతోషించేయే. అయితే
ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు ఆయన, ఏం కోరుకోవాలో మన జీవితకాలం అంతా కూడా సంతోషంగా సమాధానముగా మనం ఈ లోకంలో జీవించాలంటే, భూమి మీద ఆనందకరమైన జీవితం మనం జీవించాలంటే, సంతోషకరమైన జీవితం జీవించాలంటే జీవమును కోరుకొనిడి. చివరి మాట అక్కడ ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనంలో చివరి లైన్లో ఉంటుంది, జీవమును కోరుకొనిడి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. జీవమును హత్తుకొనిడి. యెహోషువ గారు కోరుకున్నారు. ఆయన, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని కోరుకున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, అలాంటి కోరికలు నువ్వు కోరుకోగలవా? అలాంటి ఉద్దేశం నీకు ఉన్నవా? మనం ఏమేం కోరుకోవాలో, ఏం చేయాలో, అసలు యేసు ప్రభువారు రెండవసారి ఈ లోకానికి రావాల్సి ఉండగా ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు రాలేకపోతున్నాడు ఈ లోకానికి? ఏ ఉద్దేశం చొప్పున రాలేకపోతున్నాడంటే 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనములో మనం చూడగలము, ఎవరిని కూడా నశించుట ఆయనకి ఇష్టం లేక అందరూ మారు మనసు పొందవలని కోరుచు. యేసు ప్రభువు యొక్క కోరిక ఏంటి? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన? అందరిని కూడా మారు మనసు పొందాలి, ఎవరిని కూడా నశించకూడదు అనేటువంటి ఒక కోరిక యేసు ప్రభు వారికి ఉంది. అందుకనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అందుకనే రెండవసారి రావాల్సి ఉండగా ఆయన నీ రక్షణ కోసం, నువ్వు పాప క్షమాపణ పొందడం కోసం, నువ్వు రక్షింపబడటం కోసం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభు వారికి రక్షణ కోరుకోవాలి, జీవమును కోరుకోవాలి, నీతిని కోరుకోవాలి, సత్యమును కోరుకోవాలి, దేవుని పట్ల భయమును కోరుకోవాలి, దేవుని పట్ల జ్ఞానమును కోరుకోవాలి. ఇవి ఎప్పుడైతే మనం కోరుకుంటామో, ఎప్పుడైతే దేవుని అడుగుతామో, అప్పుడు దేవుడు మనం అడిగినవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశములో మంచివైతే, జ్ఞానానుసారం అయితే దేవుడు మనకు దయచేస్తాడు. చూడండి, దావీదు మహారాజు ఆయన ఆలయంలో జీవితకాలం అంతా నివసించాలని కోరుకున్నాడు. ఆ తర్వాత రాహాబు గారు తన కుటుంబ రక్షణను కోరుకున్నది. ఆ తర్వాత మనం చూసినట్లుగా అయితే ఎస్తేరు గారు తన జాతిని గురించి, తన వంశంను గురించి, వారికి మేలు జరగాలని కోరుకున్నది. ఆ తర్వాత మనం చూసినట్లయితే దావీదు కుమారుడు సొలొమోను మహారాజు జ్ఞానమును కోరుకున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మనందరికీ కూడా చెబుతున్న మాట, మీరందరూ కూడా జీవమును కోరుకొనిడి. మనం ఇందాక చెప్పుకున్నాము, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనములో మనము భూమి మీద క్షేమకరంగా జీవించినట్లుగా, భూమి మీద దేవుని నామమును బట్టి ఆశీర్వాదకరంగా జీవించినట్లుగా, పాపమును విడనాడి, ఈ లోకాశలను విడనాడి, భూమి మీద ఉన్నటువంటి సమస్తములను చూడకుండా దేవుని వైపు చూసి దేవుని వలన ఆశీర్వదింపబడినట్లుగా మనము జీవమును కోరుకోవాలి. జీవమును కోరుకోవాలంటే యేసు ప్రభువారి వైపు చూడాలి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు. యేసు ప్రభుని రక్షకుడిగా హృదయమందు చేర్చుకోవాలి. ఎందుకనంటే ఆయన నా పాపముల కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ప్రేమించి లోకములో ఉన్నటువంటి పాపుల కొరకు, లోకంలో ఉండే పాపుల రక్షణ కొరకు యేసు ప్రభువుని ఈ లోకంలోకి పంపించాడు. తీర్పు తీర్చడానికి కాదు, నశింపక ప్రతి ఒక్కరు కూడా, పాపము చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయనను ఈ లోకంలోకి పంపించాడు. ఈ లోకంలోకి పంపించి ఎవరైతే పాప క్షమాపణ కోరుకుంటారో, ఎవరైతే మారు మనసు కోరుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క కృపను కోరుకుంటారో, ఎవరైతే నూతన జీవితం జీవించాలని కోరుకుంటారో, వారందరినీ కూడా తన సొత్తుగా చేసుకొని తన రక్షణ ఇచ్చి, తన జ్ఞానమునిచ్చి, తన కృపను ఇచ్చి, తన ఆత్మనిచ్చి, తన పరిశుద్ధాత్మను పొందే స్థితిని కలుగు చేసి ఆయన యథార్థమైన యొక్క మార్గములో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ కోరికలు శరీరానుసారముగా, లోకానుసారముగా ఉంటే నువ్వు దేవుని బిడ్డగా జీవించలేవు. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా పిలువబడుతూ నీ హృదయములో
శరీరాశలో, నేత్రాశలో, జీవడమ్మం మాటలు ఉన్నట్టుగా అయితే, ఈ లోకంలో ఉన్నటువంటి కోరికలు ఉన్నట్లుగా అయితే, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాశ ఉన్నట్లుగా అయితే, శరీరాశ ఉన్నట్లుగా అయితే, ఆ కోరికలు నీకు ఉన్నట్లుగా అయితే ఇప్పుడే విడిచిపెట్టు. ఎందుకనంటే చీకటంతా కమ్ముకొని ఉన్నది, వెలుగు కొంచెం మాత్రమే ఉన్నది. ఆ వెలుగు, ఆ కొంచెం ఉన్న వెలుగును బట్టి యేసు ప్రభువు వైపు నువ్వు చూడాలి. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి. నీ హృదయం ముందు చేర్చుకోవాలి. ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, ఎందరైతే యేసు ప్రభు నామను బట్టి పాప క్షమాపణ పొందుతారో, ఎవరైతే యేసు ప్రభు ఎదుటి తన పాపములు ఒప్పుకుంటారో వారందరికీ కూడా దేవుని కుమారులు అనేటువంటి స్థితిని దేవుడు కలుగు చేస్తాడు. పాపమును విడిచిపెట్టావా, నువ్వు దేవుని కుమారుడివే. యేసు ప్రభు వారి యొక్క మాట వినాలని, యేసు ప్రభు వారి యొక్క మార్గంలో నడవాలని, నీతి మార్గంలో నడవాలని, నీ పాత జీవితము, నీ పాపపు అలవాటులు సమస్తమును విడిచిపెట్టి దేవునితో కలిసి జీవించాలని కోరుకో. దేవునితో సంబంధం కలిగి ఉండాలని, దేవునితో సహవాసం చేయాలని, నా జీవిత కాలం అంతా కూడా దేవునితోనే గడపాలనే కోరిక నీకు ఉన్నట్లుగా అయితే నీ మనసులో ఉన్నట్టుగా కొత్త ఆలోచన పుట్టిస్తాడు. నూతన హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నూతన బుద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, నీవు కోరుకున్న కోరిక ఎలా కోరుకోవాలనుకుంటున్నావు? ఏ ఉద్దేశంతో కోరుకోవాలనుకుంటున్నావు? స్వార్థంతో కాకుండా హృదయపూర్వకముగా సంతోషంగా దేవుని ఎదుటకు వచ్చి నువ్వు కోరుకోవాలి. దేవా, నూతన హృదయం దయచేయమని కోరుకో, నూతన బుద్ధి దయచేయమని కోరుకో, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నువ్వు దయచేయమని దేవుణ్ణి అడుగు, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని. పాత జీవితమును విడిచిపెట్టయ్యా, పాత జీవితమును తుడిచివేయి, క్రొత్త జీవితాన్ని నాకు దయచేయి. నీ పరిశుద్ధ గ్రంథములోనే ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరవమని నువ్వు కోరుకోవాలి. దినదినము నీ పరిశుద్ధ గ్రంథమును చదువువాడిగా, దినదినము నీ పరిశుద్ధ గ్రంథములోనే నీ ఆజ్ఞను పరిశీలించినట్లుగా నాకు బుద్ధిని దయచేయమని అడగలేదు. ఎందుకంటే దివారాత్రము పరిశుద్ధ గ్రంథము చదువువాడు ధన్యుడు అంటున్నాడు. కీర్తన గ్రంథములో 1వ అధ్యాయం 2-3 వచనాలు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. నువ్వు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమందు ఆనందిస్తున్నట్లుగా అయితే, నువ్వు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమందు నువ్వు నడవాలని ఆశపడుతున్నట్లుగా అయితే, ఆ కోరిక నీలో ఉన్నట్లుగైతే దేవుని అడగాలి, దేవుని నామను బట్టి ప్రార్థన చేయాలి, దేవుని బ్రతిమలాడుకోవాలి. ఎందుకనంటే ఆయన రక్షణ కలుగు చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. కానీ రక్షణ పొందాలనే కోరిక నీకు ఉన్నదా? పాప క్షమాపణ పొందాలనే కోరిక నీకు ఉన్నదా? ఈ లోకంలో దేవుని యొక్క చిత్త ప్రకారం నడవాలనే కోరిక నీకు ఉన్నదా? అలాంటి కోరికలు నీకు ఉన్నట్లుగైతే, అలాంటి ఉద్దేశాలు నీకు ఉన్నట్లుగైతే ఈ సమయం అందే సమాధానమైన సంగతులు చూసినట్లుగా నీ కన్నులు తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి. నీ హృదయంలో యేసుక్రీస్తుని చేర్చుకోవాలి. నీ హృదయంలో దేవుని యొక్క నీతిని వెతకాలి అనేటువంటి ఒక బలమైన కోరిక ఉండాలి. నీ హృదయంలో యేసు ప్రభువారిని వెంబడించాలి, యేసు ప్రభువారి యొక్క కృపను పొందుకోవాలి అనేటువంటి ఆలోచన నీ హృదయంలో కలిగి ఉండాలి. ప్రియ సోదరి సోదరుడా, సహోదరి సహోదరుడా, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలనే కోరిక, మొదటగా వెతకాలనే కోరిక నీ హృదయంలో పుట్టినట్లుగైతే సమస్తమును కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనకేం కావాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో అవన్నీ దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలుగా ఉండడానికి, దేవుని బిడ్డలుగా జీవించడానికి, ఈ లోకంలో నుండి వేరైపోయి దేవుని చిత్తమును నెరవేర్చడానికి యేసు ప్రభువుని రక్షకుడిగా మన హృదయం అందు చేర్చుకున్నాం. కాబట్టి మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతికేవారిగా ఉంటే, ఆ తర్వాత ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకున్న ఎడలా, మరి ఆ హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకోకుండా ప్రభువా 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 అని మనము పిలిచినంత మాత్రాన మనము దేవుని బిడ్డలము కాదు. కానీ దేవుని చిత్తమును, తండ్రి చిత్తమును ప్రకారము చేయవాడే
ఆయన దేవుని బిడ్డగా స్వీకరిస్తానన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కోరిక కలిగి ఉండాలి. ఆ కోరిక ఏంటంటే పాప క్షమాపణ పొందాలనే కోరిక. మరొక కోరిక కలిగి ఉండాలి, దేవునితో నడవాలనే కోరిక, దేవునితో సహవాసం కలిగి ఉండాలనే కోరిక. వీరందరూ కోరుకున్నారు. దావీదు గారు కోరుకున్నారు, రాహాబు గారు కోరుకున్నారు, సొలొమోను గారు కోరుకున్నారు. మరి ఈ విధంగా కోరుకున్నటువంటి వారందరూ కూడా దేవుని వలన వారు కోరుకున్న కోరికలను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు దయచేసి ఉన్నాడు. దేవుడు దయచేసి వారందరూ కూడా ఆనందింపజేశాడు. ఆ రీతిగానే నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా మన కోరికలు దేవుని దృష్టికి మంచివైతే, మన ఉద్దేశంలో దేవుని దృష్టికి ఆనందకరమైతే, వారిని ఏ విధంగా అయితే సంతోషపెట్టాడో అదే రీతిగా మనల్ని కూడా దేవుడు సంతోషింపజేస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, మన హృదయాలను మార్చుకుందాము. మన కోరికలను అడిగితే తీర్చే దేవుడు, మన ఉద్దేశములు ఎరిగిన దేవుడు, మనకు సహాయం చేయవాడు దేవుడే, మనను ఆదుకొనివాడు దేవుడే, మనకు మేలు చేయవాడు దేవుడే. పాతాళము నుండి, పాప జీవితము నుండి నిన్ను తప్పించి, నిన్ను కాపాడి, మంచి హృదయమును దయచేసి, మరణాంధకారములో ఉంటే జీవులోకి నడిపిస్తాడు, చీకటిలో ఉంటే వెలుగులోకి నడిపిస్తాడు. దానికోసమే తండ్రి యొద్ద నుండి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు. మనల్ని కాపాడాలని, మనల్ని రక్షించాలని, మనకు మేలు చేయాలని, మనలను నిత్య రాజ్యమునకు వారసులు చేయాలని ఆయన ఈ లోకమునకు వచ్చాడు. మరి గమనించగలిగావా? యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు అనే విషయాన్ని గమనించి మనమందరమును కూడా మన హృదయాలు మార్చుకొని యేసు ప్రభువారి వైపు తిరిగి రక్షణ పొంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, మనం ఏం అడగాలో, ఎలాంటి కోరికలు కోరాలో వీటన్నిటిని కూడా దేవుని ఎదుట పెట్టి ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనతో దేవుని నామమును బట్టి మోకరించి మన కోరికలు, మన ఉద్దేశములు, మన ఆలోచనలు అన్నిటిని కూడా దేవుని ఎదుట మనము విన్నవించినప్పుడు, దేవుని నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు నీ కోరికలను దేవుడు తీరుస్తాడు, నీ ఉద్దేశములు దేవుడు తీరుస్తాడు, నీ ఆలోచనలు సఫలం చేస్తాడు, నిన్ను ఆనందింపజేస్తాడు. అట్టి స్థితి ఈ సమయమందు యొక్క వాక్యమును వింటున్నటువంటి కుటుంబములందరికీ దేవుడు దయచేసి ఆశీర్వదించి, దీవించి, సమాధానమును, సంతోషమును కలుగు చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ వాక్య భాగమును మనము తెలుసుకున్నటువంటి స్థితిని బట్టి, ఈ వాక్యములో ఉన్నటువంటి సారాంశమును బట్టి మనము ముందుకు సాగినట్లయితే, ఈ వాక్యములో ఉన్నటువంటి మనం చెప్పుకున్నటువంటి వాక్యములో కోరికలు వారికి దేవుడు వాళ్ళ కోరికలు తీర్చాడంటే, రాహాబు గారు ఏ ఉద్దేశంతో అడిగారు, ఎస్తేరు గారు ఏ ఉద్దేశంతో అడిగారు అనేటువంటి ఒక విషయాన్ని మనము పరిశీలించాలి. ఒక పక్క ఎస్తేరు గారు ఎంతో బాధపడ్డారు. రాజు ఆజ్ఞ లేకుండా రాజు కోటలోకి ప్రవేశించకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞ ఉన్నది. ఒక పక్క తాను పెంచిన యొక్క పిన్న తండ్రి ఎస్తేరు యొక్క మనసులో ఉండే బాధను అర్థం చేసుకోలేక తన జాతి వారికి ఏ నష్టం కలగబోతుందో అనే ఆవేదన మరి ఉన్నటువంటి స్థితిని బట్టి మొర్దెకైకి ఉంది. అయితే ప్రియ సోదరి సోదరుడా, దేవుడు మీ ఆలోచనలు సఫలం చేసి మీ కలవరమును, మీ బాధను, మీ వేదనను సమస్తమును తీసివేస్తానన్నాడు. ఏం కోరుకుంటావు? జీవమును కోరుకోవాలి మనము. ఇదిగో జీవమును మరణమును, కీడును మేలును మీ ఎదుట నేను పెట్టి ఉన్నాను. మీరు ఏది కోరుకుంటారు? దేవుడు మనలను అడుగుతున్నాడు. దేవుడు మనకు ప్రశ్నిస్తున్నాడు. ఏం కోరుకుంటావు నీవు? జీవమును మరణమును నిధులు పెట్టి ఉన్నప్పుడు పాపము చేయు ప్రతివాడు మరణమునే కోరుకుంటారు. పాప మార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి వారు మరణమునే కోరుకుంటారు. ఎందుకనంటే జీవము అనేది ఒకటి ఉందని, దేవుని నమ్ముకుంటే మనం నిరంతరం జీవిస్తామని, పాపములను ఒప్పుకుంటే దేవుడు మనల్ని జీవింప చేస్తాడని అన్న సత్యం వారు ఎరగలేదు. కాబట్టి వారు పాపములు చేస్తూ, పాప లోకములో ఉంటూ, పాపమును ప్రేమిస్తూ, దేవునికి దూరముగా ఉండి వారు మరణమునే కోరుకుంటారు. కానీ వారికి తెలియదు, నేను మరణమును కోరుకుంటున్నాను,
నేను పాపం చేస్తున్నాను, పాపం చేసిన యొక్క మనుషుడు మరణిస్తాడు కదా, నేను మరణమును కోరుకుంటానక ఉద్దేశం ఆలోచన వారికి కలగలేదు కాబట్టి వారు మరణమునే కోరుకుంటారు. జీవమును కోరుకునేది ఎవరో తెలుసా? పరిశుద్ధులు కోరుకుంటారు. పరిశుద్ధత కావాలని కోరుకున్నటువంటి వారు జీవమును కోరుకుంటారు. పరిశుద్ధమైన యొక్క జీవితం జీవించాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, కొత్త జీవితాన్ని మేము జీవించాలని కోరుకున్నటువంటి వారు జీవమును కోరుకుంటారు. ప్రియ సోదరి సోదరుడా, మరణమును కోరుకుంటున్నావా, జీవమును కోరుకుంటున్నావా? ఏ ఉద్దేశంతో నువ్వు ఉన్నావు? ఎలాంటి ఆలోచనలతో నువ్వు ఉన్నావు? ఈ సమయంలో నీ కోరిక ఉత్తమమైనదిగా ఉన్నదా? నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అని వాక్యములో రాయబడి ఉన్నది. నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ చూపు సమస్తమును కూడా దేవునికి తెలుసు. ఈ సత్యాన్ని గ్రహించగలుగుతున్నావా? ఈ మాటలను గ్రహించగలుగుతున్నావా? ఇప్పుడే యేసు ప్రభువారి చెంతకు రా, యేసు ప్రభువారి దగ్గరికి రా, యేసు ప్రభువుని నమ్ముకో, రక్షణ పొందు, పాప క్షమాపణ పొందు. ఇదివరకే నువ్వు రక్షణ పొందుకొని ఉంటే, ఇదివరకే నువ్వు పాప క్షమాపణ పొందుకొని ఉంటే, ఈ సమయంలో ఈ వర్తమానము చూస్తున్నటువంటి నీకు దేవుడు మంచి బుద్ధిని దయచేస్తాడు, జ్ఞానమును దయచేస్తాడు. నీ కోరికలను, నీ ఉద్దేశములను, నీ ఆలోచనలను సమస్తమును కూడా నెరవేరుస్తాడు. రక్షణ పొందకుండా ఉంటే, పాప క్షమాపణ పొందకుండా ఉంటే, మారు మనసు పొందకుండా ఉన్నట్లుగా అయితే ఇప్పటికైనా కూడా ఈ సత్యాన్ని గ్రహించి, నేను పాపములో ఉన్నానా, పాపములో ఉంటే మరణాన్ని కోరుకున్నట్లు కదా అన్నటువంటి ఒక ఉద్దేశము కలిగి నీవు మారు మనసు పొందుటకు ఈ సమయంలోనే నువ్వు ఉన్న స్థలములోనే యేసు ప్రభువారిని వేడుకున్నట్లుగా అయితే, యేసు ప్రభు నామమును బట్టి పాప క్షమాపణ పొందినట్లుగా అయితే నీకు నూతన హృదయమును దయచేస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభువారు అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆశిస్తున్నాడు. ఆయన నీ రక్షణ కోసమే ఆలోచన చేస్తున్నాడు, నీ మేలు కోసమే ఆలోచన చేస్తున్నాడు. నిన్ను బాగుపరచాలని, నిన్ను బాగు చేయాలని, నీ జీవితాన్ని మార్చాలని, నీకు మేలు చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ రక్షణ కోరుతూ ఉన్నాడు, నీ బాగు కోరుతూ ఉన్నాడు. అలాంటి యేసు ప్రభు వారి యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నావా? యేసు ప్రభు వారి యొక్క రక్షణను నిర్లక్ష్యపరుస్తున్నావా? యేసు ప్రభు వారు చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. లోకములో పాప భారము మోస్తున్నటువంటి వారిని, లోకములో పాప జీవితం జీవిస్తున్నటువంటి వారిని, వారి కోరికలను, వారి ఉద్దేశములను సమస్తమును కూడా సఫలం చేయాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మనుషుడు చేసే యొక్క పాప భారము వలన శాంతి సమాధానము లేని ఉన్నటువంటి యొక్క స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రయాసపడి భారమును మోసుకొనుతున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. కోరికలు తీర్చడం మాత్రమే కాదు, విశ్రాంతిని కలుగు చేస్తాడు, నెమ్మదిని కలుగు చేస్తానంటున్నాడు. వినగలుగుతున్నావా ప్రభువు మాట? ఆలోచిస్తున్నావా? ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి యొక్క నీ కోసం సిద్ధము చేసిన యొక్క రక్షణ, నీ కోసం తన ప్రాణమును రక్తమును ధారపోసిన యొక్క విధానము సమస్తమును కూడా గమనించగలుగుతున్నావా? ఈ సమయంలో నీవు గనుక యేసు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించాలనే కోరిక నీ హృదయంలో పట్టుకుని ఉన్నట్లయితే రేపేమి సంభవిస్తాయో మనకు తెలియదు, రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టే దుర్దినములు అనేది నీ జీవితంలోకి రాకముందే, శ్రమల కాలమును నీ జీవితంలోకి ప్రవేశించక ముందే, ఇప్పుడున్న ఆనందము కొట్టివేయబడక ముందే యేసు ప్రభు వారిని రక్షకుడిగా హృదయంలో చేర్చుకోవాలి అనేటువంటి కోరిక నీవు కోరుకొని ఉండాలి. ఎందుకనంటే దుర్దినములు, చెడు దినములు మన జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి. ఎప్పుడు ఎలా
ఏం జరగబోతుందో మనకు తెలియని స్థితిలో మనం ఉన్నాము. ప్రియ సోదరి సోదరుడా, లోకంలో జరిగే కీడుల నుండి, లోకంలో జరిగే శ్రమల నుండి, లోకంలో జరిగే దోషముల నుండి మనము తప్పించబడాలి అంటే నీతిమంతుని మన హృదయంలో చేర్చుకోవాలనే కోరిక ఉండాలి. యేసు ప్రభువారిని రక్షకుడిగా చేర్చుకోవాలి. పొట్టి జక్కయ్య ఆయన రక్షకుడిగా చేర్చుకున్నాడు. పొట్టి జక్కయ్య ఈయన లోక రక్షకుడని నమ్మాడు, తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అయినా కూడా రక్షణ కలుగలేదు. ఎప్పుడైతే తన చేతిలో ఉన్నటువంటి పాపమును విడిచిపెట్టాడో, ఎప్పుడైతే తాను చేసిన పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని ఉన్నాడో, అప్పుడన్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడన్నాడు ఆయన? హృదయంలో ఉన్నడక పాపము, చేతిలో ఉన్నడక పాపము దేవుని ఎదుట ఒప్పుకొని ఉన్నాడు. ప్రభువా, నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా ఏదైనా తీసుకొని ఎడల 4 గంటలు చెల్లిస్తానని ఒప్పుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన కోరిక ఏమై ఉన్నది? యేసు ప్రభు వారి నామమును బట్టి రక్షణ పొందాలనే కోరిక ఉన్నది కాబట్టి ఆయన పాపమును విడిచిపెట్టాడు. యేసు ప్రభు యొక్క రక్షణను నేను కోరుకోవాలంటే నా పాపము నేను విడిచిపెట్టాలి. కాబట్టి ఆయన ఎదుట ఒప్పుకొని ఉన్నాడు, రక్షణ పొందుకొని ఉన్నాడు, రక్షణ కోరుకొని ఉన్నాడు, రక్షణ పొందుకొని ఉన్నాడు. నీ పరిస్థితి ఏంటి? ఆదాము పాపము చేసినట్లుగా, పాపము చేసిన తర్వాత ఆయన దేవుని ఎదుటకు రాకుండా, ఆయన కోరిక ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో దేవుని ఎదుట చెప్పుకోకుండా చెట్లు చాటున దాగుకునే పరిస్థితి ఆదాము పొందుకొని ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో నీ కోరిక ఏమై ఉన్నది? ఆదాములాగా పాపమును దాచిపెట్టుకొని దేవుని ఎదుటకు రాకుండా ఆదాము చెట్లు చాటును దాక్కున్నాడు. ఈ రోజున నీ హృదయంలో పాపమును దాచిపెట్టుకొని దేవుని యొక్క సన్నిధానానికి రావడానికి భయపడుతూ, దేవుని యొక్క సన్నిధానంలో గడపడానికి వణికిపోతూ, ధైర్యం లేక ఉన్నటువంటి యొక్క స్థితిని నువ్వు పొందుకొని ఉన్నావా? అయితే అలాంటి వారి కోసమే యేసు ప్రభు వచ్చింది. లోకములో నువ్వు నశించిపోకూడదని యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన నామమును బట్టి ఆయన ఎదుట నీ నోటితో నువ్వు పాపములను ఒప్పుకోవాలనే కోరిక నీ హృదయంలో పుట్టినప్పుడు, నీకు ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన ఎదుటకు వచ్చి పాప క్షమాపణ పొందుకో. అప్పుడే నీవు దేవుని వలన రక్షింపబడతావు, దేవుని వలన దీవించబడతావు. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు, నీవు దేవుని సొత్తుగా ఉన్నప్పుడు, దేవునితో నువ్వు నడిచినప్పుడు, దేవునితో నీవు సహవాసం కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఏ కోరికలు కోరాలో, ఎలాంటి కోరికలు కోరుకోవాలో అవన్నీ కూడా దేవుడు నీకు దయచేస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో మనం ఆలోచించాలి, జ్ఞానమును సంపాదించుకోవాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. యేసు ప్రభువారు నీ కొరకు కార్చిన రక్తము వృధాగా పోకూడదు. అవి నీ పాపములు క్షమించబడే విధంగా ఉండాలి. ఆ రక్తము నీ పాపములను తుడిచివేసే విధంగా ఉండాలి. ఆయన ప్రాణమును పెట్టాడు, పాపుల కొరకు ప్రాణమును పెట్టాడు. మన రక్షణ కోసమై ప్రాణమును పెట్టాడు, మన మేలు కోసమై ఆయన మరణించాడు. మరి ఈ సంగతి గ్రహించగలుగుతున్నావా? ఒక్కసారి అడుగు, ప్రభువా, నా పాప క్షమాపణ కోసం నీవు లోకానికి వచ్చావా? మమ్మలను నీతిమంతులుగా చేయటానికి నీ ప్రాణమును రక్తమును ధారపోసావా? ఒక్కసారి అడుగు. మనము పాపములోనే ఉండగానే మన మీద ప్రేమ కలిగి, మన మీద జాలి కలిగి, మన పాప జీవితం జీవిస్తూ ఉండగానే ఆయన మన కొరకు మరణించాడు. యేసు ప్రభువు యొక్క రక్షణను చులకనగా చూస్తున్నావా? ఎన్నిసార్లు గద్దించినను మరి నిర్లక్ష్యం వహించినటువంటి వారు, ఆ రక్షణను నిర్లక్ష్యపరుచువారు ఒక్కసారిగా హఠాత్తుగా పడిపోతారు. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితము సంతోషకరంగా ఉన్నప్పుడే
నీవు చేసిన పాపములకు శిక్ష కలగకముందే, నువ్వు చేసిన దోషములకు పరిహారము పొందకముందే యేసు ప్రభు వారి యొద్దకు రావాలి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో. అప్పుడు నీవు పాప క్షమాపణ పొందినటువంటి వారిగా ఉంటావు. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. లోకంలో పాపము చేస్తున్నందువలన ఆమె లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా రాళ్లతో కొట్టారు. ఊరి నుండి ఊరి చివరి వరకు కూడా తరమబడింది. కానీ పాపము చేసినటువంటి వారే పాపము చేసిందని రాళ్లతో కొట్టుకుంటూ వచ్చారు. తప్పించేవారు లేరు. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ప్రేమతో పిలిచాడు. అమ్మా అని పిలిచాడు. ఎవరు నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు లేదు ప్రభువా అని చెప్పింది ఆమె. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాయి విసిరేటటువంటి వారు అందరూ అక్కడే ఉన్నారు. మోషే ధర్మశాస్త్రం గురించి, పాపము చేసినటువంటి వారి గురించి మోషే గారి ధర్మశాస్త్రం ఏం చెప్పింది అని యేసు ప్రభు వారినే ప్రశ్నిస్తున్నారు. అలాగైన ఎడల మీలో పాపము లేని వారు ఎవరో మొదటగా ఆ రాయి విసరమని ఆజ్ఞాపించాడు. అందరూ పాపం చేసి ఉన్నటువంటి వారే. కానీ ఆ రాయి మొదటగా విసరడానికి ధైర్యం లేక అందరూ కూడా రాళ్ళు విసిరేసి పోవడానికి కారణము వారి వారి పాపములు యేసు ప్రభు వారు నేల మీద రాస్తూ ఉన్నాడు. కానీ వారు యేసు ప్రభు దగ్గర వచ్చి పాపములు ఒప్పుకోవాలి, నా పాపములు లోకరక్షకుడిగా యేసు ప్రభు తెలిసిపోయాయి అని అనుకోలేదు. కానీ వారు పాపములు యేసు ప్రభు వారు నేల మీద రాస్తున్నప్పుడు భయపడి పారిపోయారు. ప్రియ సోదరి సోదరుడా, నీ వెళ్ళిక పాపము చేయొద్దు. నీ వెళ్ళిక పాపము చేయొద్దు. ఎవరు కూడా నిన్ను ఏమి అనరు. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని క్షమించాడు దేవుడు. పాపముతో పట్టబడిన స్త్రీని క్షమించాడు దేవుడు. రాళ్ళతో కొట్టబడిన స్త్రీని దేవుడు క్షమించాడు. మరి నీ పాపములను నా పాపములను క్షమించడానికి దేవుడు ఇష్టపడడా? ఎంత ఘోర పాపివైనా సరే, ఎంత ఘోరమైన పాపములు చేసినా సరే, దేవుని ఎదుటకు వచ్చి నువ్వు ఒప్పుకున్నప్పుడు, దేవుని ఎదుటకు వచ్చి నువ్వు ప్రాధేయపడినప్పుడు, దేవుని ఎదుటకు వచ్చి నువ్వు క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన క్షమాపణ దయచేస్తాడు. పశ్చాత్తాపం కలిగినప్పుడు క్షమిస్తాడు నీ పాపములను. మారు మనసు కావాలి అని నువ్వు అడిగినప్పుడు మారు మనసును దయచేస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయమందు ఏం కోరుకుంటున్నావు నువ్వు? లోకం వైపు చూసినట్లయితే లోకములో ఏముంది? పాపం ఉన్నది. దేవుని వైపు చూసినట్లయితే క్షమాపణ ఉన్నది. దేవునితో నడిచినట్టుగైతే నీతిమంతుడు అనిపించుకుంటావు. లోకములో నడిచినట్లయితే పాపాత్ముడు అనిపించుకుంటావు. దేవుడు మనలను యథార్థవంతులుగా పుట్టించాడు, పరిశుద్ధులుగా పుట్టించాడు. మనము పాపము చేసి దేవునికి దూరముగా ఉన్నాము. మేలు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము, మేలు జరగటం లేదు. సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము, సమాధానం పొందలేకపోతున్నాము. అందువలన మన మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలు, ఉద్దేశాలు ఎప్పుడు ఎలా ఎవరిని అడగాలో అర్థం కాని యొక్క స్థితిలో మనం ఉన్నాము. కాబట్టి ఈ వర్తమానము ద్వారా నీ మనసులో ఉన్నటువంటి కోరికలు, నీ బిడ్డ ఆరోగ్యమా, నీ బిడ్డ మరి ఉద్యోగ విషయమా, చదువుల విషయమా, నీ భర్తకు నీ యొక్క భర్త రక్షణ కోసమా, నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదా, ఏదైనా సరే నీ మనసులో కోరిక పుట్టినప్పుడు దేవుడే నా కోరికను తీర్చాలి అని భావించుకున్నప్పుడు, దేవుడే నా కోరికను తీర్చి నన్ను ఆనందింపజేస్తాడు అని నువ్వు నమ్మకమును విశ్వాసమును కనపరిచినప్పుడు ఆయన నీ కోరికను, నీ ఉద్దేశములు నెరవేరుస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, సహోదరి సహోదరుడా, ఒక భార్యగా భర్త యొక్క రక్షణ కోరుకుంటున్నావా? ఒక భర్తగా నీ భార్య రక్షణ నువ్వు కోరుకుంటున్నావా?
భార్యాభర్తలు ఇద్దరు కలిసి తల్లిదండ్రులుగా ఉండి నీ బిడ్డల యొక్క రక్షణ, నీ బిడ్డల మేలు కోరుకుంటున్నారా? దయచేయవాడు ఆయనే. ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు నువ్వు ఏమి కోరుకున్నా కూడా దయచేస్తానన్నాడు. నా నామమును బట్టి మీరు ఏది అడిగినా కూడా నేను దయచేస్తానని యోహాను సువార్తలో సెలవిచ్చి ఉన్నాడు కదా దేవుడు. ఆయన నామమును బట్టి రక్షణ పొందుకున్నటువంటి వారు, ఆయన నామమును బట్టి పాప క్షమాపణ పొందుకున్నటువంటి వారు, ఆయన నామమును బట్టి మారు మనసు పొందుకున్నటువంటి వారు యేసుక్రీస్తు నామమును బట్టి ఏది అడిగినా, ఏది కోరుకున్నా ఆయన దయచేస్తాడు. అలాంటి స్థితి నువ్వు పొందుకోగలవా? అలాంటి భాగ్యాన్ని నువ్వు పొందుకోగలవా? ఈ సమయంలో నీ హృదయాన్ని స్థిరపరుచుకో. నీ హృదయమును దేవుని ఎదుట విశాలపరిచి, నా హృదయంలో నీతిని ఉంచమని దేవుని మనం అడిగేవారిగా ఉండాలి. నా హృదయంలో ఉన్నటువంటి ఒక చెడుతనమును తీసివేయని కోరిక నీకు ఉండాలి. నా హృదయంలో యథార్థతను నింపయాలని దేవుని మనం అడగాలి. సత్యమును కోరుకోవాలి, యథార్థతను కోరుకోవాలి, నీతిని కోరుకోవాలి. అప్పుడే ఆయన మనకు సమస్తమును దయచేవాడుగా ఉన్నాడు, సమస్తమును మనకిచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన బిడ్డలకు ఆయన బిడ్డలుగా మనం ఏదైతే అడుగుతామో అది మనకు దయచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనము అడిగేవారిగా మనం ఉండాలి. ఆయన ఇచ్చేవాడుగా ఆయన ఉంటాడు. అయితే ఎలా అడగాలంటే పాపము లేనటువంటి యొక్క హృదయం కలిగి ఉండి అడగాలి. దేవుని నామమును బట్టి పాప క్షమాపణ పొందినటువంటి హృదయం కలిగి ఉన్నటువంటి వారుగా ఉండాలి. దేవుని నీతి కోసము అనునిత్యము ఎదురుచూసేవారిగా మనము ఉండాలి. దేవుని యొక్క కృప కోసము కనిపెట్టుకునే వారిలాగా మనం ఉండాలి. అప్పుడే మనకు దయచేస్తాడు. అప్పుడు మనకు కావలసినవి ఏమిటో, మన అవసరాలు ఏంటో, మన అక్కరలేంటో, ఎలా తీర్చాలో, ఎక్కడిని తీర్చాలో ఇవన్నీ కూడా దేవుడే సమస్తమును కూడా సమకూరుస్తాడు. అలాంటి స్థితిని పొందుకోగలవా? అలాంటి భాగ్యాన్ని పొందుకోగలవా? ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసమే ఎదురు చూస్తున్నటువంటి వారిగాను, దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వారిగా మనము ఉండిన ఎడల, దేవుని కృప కొరకు ఎదురుచూచేవారిగా మనము ఉండిన ఎడల ఆయన నీ మీద గురి నిలుపుతాడు. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. ఆయన భూమి మీద ఉన్నటువంటి నరులందరిని కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి మార్గముల మీద కనుదృష్టి ఉంచాడు. అయితే ఆయన భూమి మీద ఉన్నటువంటి నరులను పరిశీలించినప్పుడు దేవుని దృష్టికి నువ్వు యథార్థముగా కనపడ్డావా? యథార్థవంతుడిగా కనపడితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీతిమంతుడిగా కనపడితే ఆయన నిన్ను బలపరుస్తాడు. నువ్వు అడిగినవన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. ఆశా విషయంలో మనం చూస్తున్నట్లయితే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేసి ఉన్నది కనుక నీవు మతి తప్పి ప్రవర్తించావు. 2వ దినవృత్తాంత గ్రంథంలో 16వ అధ్యాయంలో 9వ వచనం మనం చూడగలము. మతి తప్పి ప్రవర్తన యొక్క స్థితిని పొందుకొని ఉన్నాడు ఆశా విషయంలో. అలాగన దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు, మనల్ని పరిశీలిస్తున్నప్పుడు మతి తప్పి ప్రవర్తించేవా, పాపం చేసినట్టుగా దేవునికి కనపడితే మనకు మేలు జరగదు. పాపము చేయవారిగా మనం ఉన్నట్లయితే మనకు సహాయం చేయడు, మనల్ని ఆదుకోడు. కాబట్టి దేవుడే మేలు చేసేవాడిగా ఉన్నాడు, దేవుడే సహాయం చేయవాడిగా ఉన్నప్పుడు మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా కనపడాలి, దేవుని దృష్టికి యథార్థవంతులుగా కనపడాలి, దేవుని దృష్టికి పరిశుద్ధులుగా కనపడాలి. ఆయన సహాయం చేసేది ఎవరికి? భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరైనా ఏదైనా కోరుకుంటే ఆ కోరికలు ఎవరికి తీరుస్తాడు? ఆయన పరిశుద్ధులకు తీరుస్తాడు, నీతిమంతులకు తీరుస్తాడు, దేవుని భయం కలిగి ఉన్నటువంటి వారికి తీరుస్తాడు. యోబు గారిని మనం చూసుకున్నట్లయితే ఆయన సమస్తమును కూడా
యోబు గారికి సహాయం చేశాడు. ఎందుకు చేశాడు ఆయన? దేవుడే చెప్పాడు యోబు గారి గురించి, ఆయన యథార్థవంతుడను నీతిమంతుడను చెడుతనము చేయకుండా ఉన్నటువంటి వాడుగాను భూమి మీద నీతిమంతుడుగా ఉన్నాడు. చెడుతనము మానివేసి ఉన్నాడు. దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉన్నాడు. దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, అలాంటి నీతిమంతుడుగా ఉన్నట్టుగా యోబు గారిని ఎలా ఆశీర్వదించాడో మనకు తెలియదా? ఆయన దేవుని కోరుకున్నాడు, దేవుని సత్యమును కోరుకున్నాడు. చివరికి కట్టుకున్న భార్య దేవుని దూషించి మరణమకమని చెప్పినప్పటికీ కూడా తాను పట్టుకున్న దానిని, నీతిని, దేవుని రక్షణను వదిలిపెట్టినటువంటి వాడు కాదు ఆయన. చివరి వరకును కూడా నేను వదిలిపెట్టను అన్నాడు. నాకు కలిగిన దాన్ని, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను గట్టిగా పట్టుకొందును అన్నాడు. రక్షణనిచ్చాడు, నీతినిచ్చాడు, యథార్థతనిచ్చాడు, సత్యమునిచ్చాడు. కాబట్టి వాటిని పట్టుకుంటాను, గట్టిగా విడవకుండా, నా జీవితకాలం అంతా కూడా ఎడవకుండా వాటినే పట్టుకుంటాను అన్నాడు. కాబట్టి శ్రమలు పడినా, బాధలు పడినా, ఇబ్బందులు పడినా, వేదనలు పడినప్పటికీ కూడా ఆయన సత్యమును వదలలేదు, దేవుని పట్ల యథార్థతను విడవలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, యోబు గారిలాగా రెండంతలుగా దేవుని వలన దీవెనలు పొందాలి అంటే యథార్థత కలిగి ఉండాలి. ఆశీర్వాదాలు పొందాలి అంటే సత్యము కలిగి ఉండాలి. నీతిని, యథార్థతను ఎడవకుండా గట్టిగా పట్టుకోవాలి. దేవుడు నీకు రక్షణనిచ్చాడా, దాన్ని కాపాడుకోవాలి. దేవుడు నీకు మారు మనసు కలుగు చేశాడా, దాన్ని సంరక్షించుకోవాలి. దేవుడు నీకు పాప క్షమాపణ కలుగు చేశాడా, మరలా లోకం వైపు, పాపం వైపు నువ్వు చూడకూడదు. ఇవి నీ కోరికలు. నేను దేవుని దృష్టికి వేషధారణ అవుతానేమో, లోకం వైపు చూసిన ఎడలా, లోకంలో ఉన్న పాపమును ప్రేమించిన ఎడలా నేను దేవుని దృష్టికి వేషధారణ అవుతానేమో అన్న భయం నీలో ఉండాలి. నేను దేవుని దృష్టికి వేషధారణగా కాకూడదు, యథార్థంగా నడవాలి, భయముతో నడవాలి, భక్తితో నడవాలి అనేటువంటి కోరిక నీకు కలిగి ఉండాలి. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో ఎవరైతే భూమి మీద అలాంటి కోరికలు కోరుకొని ఉంటారో, ఎవరైతే భూమి మీద దేవునికే యథార్థ మీద దృష్టి ఉంచుతారో వారందరి కోరికలను దేవుడు తీరుస్తాడు. చూసాం కదా మనము, వారి కోరికలు వారి స్వార్థంగా వారు కోరుకోలేదు. ఒకరేమో కుటుంబ రక్షణ కోసం కోరుకున్నారు, ఇంకొకరేమో తన వంశం కోసం, తన జాతి రక్షణ కోసం కోరుకొని ఉన్నారు. మరొకరేమో ఇశ్రాయేలు ప్రజల మీద రాజ్య పరిపాలన చేయాలంటే జ్ఞానము కావాలని కోరుకున్నారు. మరి ఇంకొకరేమో దేవుని యొక్క సన్నిధానంలో జీవితకాలం అంతా బ్రతకాలని కోరుకున్నారు. వీరంతా ఎవరు? యథార్థం మీద దృష్టి ఉంచినటువంటి వారు. దేవుడు ఉన్నాడు, ఆయన భయంకరుడు, భూలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడని సత్యం ఎరిగినటువంటి వారు. మరి కాబట్టే వారు దేవుని యందే గురి నిలిపి ఉన్నారు. వారు దేవుని యందే కోరికలు తీర్చుకోవాలని ఆశపడ్డారు. వేరొక మార్గంలో పోయి తన కోరికలు తీర్చుకోవాలనే ఉద్దేశం వారికి లేదు. దేవుని యందు కోరికలు కలిగి ఉన్నారు, దేవుడే ఆ కోరికలు తీర్చాలని ఆశ పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో దేవుని వేడుకున్నారు, ఆ కోరికలను వారు తీర్చుకున్నారు. ప్రారంభంలో మనం చదువుకున్నాము, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, నీతిమంతుల కోరిక మంచిదై ఉన్నది. దేవుడు తీర్చాలి అంటే, దేవుడు ఆ కోరికల ప్రకారము నీవు నీ మనసులో ఉన్న కోరికల ప్రకారము నిన్ను ఆనందింప చేయాలి అంటే నీ కోరిక ఉత్తమమై ఉండాలి, మంచిదై ఉండాలి. అప్పుడే దేవుడు తీరుస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, మనకి లోకంలో ఏమున్నా ఏమీ లేకపోయినా, ఆస్తిపాస్తులున్నా లేకపోయినా, దేవా నువ్వు కలిగి ఉంటే చాలు
అనేటువంటి ఒక కోరిక మన హృదయంలో ఉండాలి. దేవా, ఐశ్వర్యం లేకపోయినా, వెండి బంగారం లేకపోయినా నీ ఉంటే చాలయ్యా అనే కోరిక మనకు ఉండాలి. నీ రక్షణ ఉంటే చాలయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా, నీ దయ ఉంటే చాలయ్యా. భూమి మీద ఉన్నటువంటి జనులు ఎవరు ధన్యులుగా ఉన్నారని చెప్పాడు? యెహోవాను ఎవరైతే తమ దేవుడిగా చేసుకుంటారో ఆ జనులు ధన్యులు. ఎప్పటి వరకు నువ్వు దేవునికి దూరముగా ఉన్నావా? ఎప్పటి వరకును కూడా దేవుని రక్షణ పొందుకోకుండా ఉన్నావా? ఎప్పటి వరకును కూడా మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా, పాప జీవితం నువ్వు పొందుకొని ఉన్నావా? అయితే ఈ సమయంలో యేసు ప్రభువారు నామమును బట్టి యెహోవా దేవుడిని దేవుడిగా నువ్వు అంగీకరించు. యేసు ప్రభువుని బట్టి పాప క్షమాపణ పొందు. ఆయన దేవుడిగా, ఆయన తండ్రిగా, ఆయనకు కుమారుడుగా నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. ప్రియ సోదరి సోదరుడా, ఏంటి నీ పరిస్థితి? యెహోవాను ఎవరైతే దేవుడిగా చేసుకుంటారో, యెహోవా నామమునకు ఎవరైతే భయపడతారో వారందరి కోరికలను దేవుడు తీరుస్తాడు. అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము కలిగి ఉండటం అంటే ఏంటంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలనే కోరిక, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలనే కోరిక, యెహోవాను తమ దేవుడిగా చేసుకోవాలనే కోరిక నీ హృదయంలో పుట్టి ఉంటే నీవు ధన్యుడవు. నీవు దేవుని యందు సంతోషిస్తావు. దేవుడు నిన్ను ఆనందింపజేస్తాడు. ఏ కీడును, ఏ అపాయం రాకుండా కాపాడుతాడు. ప్రియ సోదరి సోదరుడా, సహోదరి సహోదరుడా, ఈ సమయమందు మనము దేవుని మీద దృష్టి పెట్టాలి, లోకం మీద కాదు. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకములో ఉన్నటువంటి వాటి గురించి కోరికలు నువ్వు కోరుకోవద్దు. ఈ లోకంలో ఉన్న వాటిని చూసి ఆశింపవద్దు. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు. ఈ లోకంలో ఉన్న వాటిని చూసి నీవు ఆశపడిన ఎడల, నీ హృదయమందు ఆశపడిన ఎడల దేవుడు మన కోరికలను తీర్చడు. నీ హృదయమందు లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన ఎడల దేవుణ్ణి మనము ప్రేమించలేము. ఎప్పుడైతే లోకమును విడిచిపెడతామో, ఎప్పుడైతే మన హృదయంలో పాపమును మరి దూరంగా తొలగిస్తామో, ఎప్పుడైతే పాపము చేయకూడదు అనుకుంటామో అప్పుడే దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. యోబు గ్రంథంలో చెప్పాడు కదా, నీ చేతిలో పాపం ఉంటే విడిచిపెట్టాలి. నీ గుడారములో ఉన్న చెడుతనమును, నీ గుడారములో ఉన్న పాపమును, నీ హృదయంలో ఉన్న దోషమును దూరముగా పారద్రోరాలి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ప్రియ సోదరి సోదరుడా, నీ యొక్క గృహంలో పాపం ఉంటే, నీ ఇంటిలో పాపం ఉంటే దాన్ని దూరంగా విసిరివేయాలి, విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి. యోబు గారి యొక్క కోరిక యథార్థ కలిగి ఉండాలనే కోరిక, సత్యమును అనుసరించి నడుచుకోవాలనే కోరిక, దేవుని విడిచిపెట్టకూడదు అనేది ఒక కోరిక. అన్ని కోరికలు ఉన్నటువంటి ఒక యోబు గారిని దేవుడు విడిచిపెట్టాడా? సమస్త కోరికలను తీర్చాడు దేవుడు. సమస్తమును కూడా ఆనందింపజేశాడు దేవుడు. సమస్తమును కూడా మేలు చేశాడు దేవుడు. అలాంటి స్థితిని నీకు చేయటానికి, అలాంటి స్థితిలో నిన్ను ఉంచటానికి నీ మీద దృష్టి పెట్టాడు దేవుడు. అయితే నువ్వు ఎలా కనిపించావు దేవునికి? తాను సృజించిన యొక్క నరులను, ఆకాశము నుండి భూమి మీద ఉన్నటువంటి నరులను పరిశీలించినప్పుడు సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. బలాత్కారముతో నిండి ఉన్నది భూమి. పాపము చేయవారుగా ఉన్నారు, దోషము చేయవారుగా ఉన్నారు, అక్రమం చేయవారుగా ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క ప్రజలు పాపము చేసినటువంటి వారుగా ఉండబట్టి
శ్రమ పెట్టాడు, బాధ పెట్టాడు, కష్టపెట్టాడు. ఎందుకనంటే దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుని యొక్క అడుగుదలలో నడవలేదు కాబట్టి, దేవుని తృణీకరించారు కాబట్టి. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో నువ్వు దేవుని మాటను వింటున్నావా? దేవుని యొక్క మాటను తృణీకరిస్తున్నావా? నీ జీవితంలో దేవుణ్ణి వెలుగును చూడాలని కోరుకో. నీ జీవితంలో దేవుని కృపను పొందుకోవాలని కోరుకో. ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసి దేవుని మాటను తృణీకరించి పాపము చేసినందువలన వారు ఐగుప్తు దేశంలో ఎంతగానో శ్రమపడ్డారు. వారు దేవుణ్ణి కోరుకోలేదు. వారు కోరుకున్నది ఏంటంటే, మాకు మాంసం కావాలి, చేపలు కావాలి, ఇవి కోరుకున్నారే తప్ప దేవుని కోరుకోలేదు, దేవుని రక్షణ కోరుకోలేదు. ఐగుప్తు దేశంలో బానిసత్వము నుండి విడిపించడానికి వచ్చిన లెక్క దేవుని మీద దృష్టి పెట్టలేదు. వారికి కావలసింది మాంసం కోరుకోవటము, చేపలు కోరుకున్నారే కానీ తన బిడ్డల క్షేమం గురించి కానీ, తమ బిడ్డల ఆనందం గురించి కానీ ఏ మాత్రం కూడా వారు కోరుకోలేదు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, వారిలాగా మనం ఉండకుండా, వారిలాగా మనం ఆ స్థితికి రాకుండా మనం ఉండాలి అంటే దేవుని రక్షకుడిగా కోరుకోవాలి. యేసు ప్రభుని రక్షకుడిగా నువ్వు కోరుకున్నప్పుడు, యేసు ప్రభు వారిని రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు నీ సమస్తమును కూడా దేవుడు నెరవేరుస్తాడు. సమస్తమును కూడా అక్కలన్నింటిని కూడా దేవుడు తీరుస్తాడు. అలాంటి స్థితిని నువ్వు పొందుకోవాలి. అలాంటి భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నీ కోరిక దేవుని దృష్టికి ఉత్తమమైనదే ఉండాలి. నీ కోరిక దేవుని దృష్టికి మంచిదై ఉండాలి. నీతిమంతుల కోరిక మాత్రమే ఉత్తమైనది. ఎవరు నీతిమంతులు? ప్రభువునందు విశ్వాసం ఉంచువారు నీతిమంతులు. ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు నీతిమంతులు. ప్రభువు మార్గంలో నడవాలనుకున్నటువంటి వారు నీతిమంతులు. ప్రభు యొక్క జీవమును కోరుకున్నటువంటి వారు నీతిమంతులు. ఇందాక మనం చెప్పుకున్నాము, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనములో, జీవమును కోరుకొనడి, మీకిచ్చుతున్న దేశములో మీరు దీర్ఘాయవంతులుగా ఉండాలి అంటే, దేవుని దీవెనలు పొందుకోవాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే జీవమును కోరుకొనడి. పాపము చేయవారందరూ కూడా మరణాన్నే కోరుకుంటారు. యేసుక్రీస్తు యొక్క కృపను పొందుకున్నటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వారు, ప్రభు యొక్క రక్షణ పొందుకున్నటువంటి వారు జీవమును కోరుకుంటారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో ఏది కోరుకునే స్థితిలో నువ్వు ఉన్నావు? ఏది కోరుకునే స్థితిలో, ఏం కోరుకోవాలో తెలియని స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే లోకరక్షణగా యేసు ప్రభు వైపు చూడు. దేవా, నీ పరిశుద్ధ గ్రంథమును పరిశీలిస్తున్నప్పుడు నేను ఏది కోరుకోవాలో తెలియని స్థితిలో నేను ఉన్నాను. నాకు మంచి మార్గమును బోధించయ్యా. నేను మంచిది కోరుకునే స్థితి, మంచి కోరిక కోరుకునే స్థితిని నాకు దయచేయమని ప్రభువుని ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రభువుని అడిగేవారిగా ఉండాలి. ప్రభువు నామను బట్టి సమస్తమును కూడా మనము మేలు పొందుకునే వారిగా మనం ఉండాలి. అందుకే దేవుడు యేసు ప్రభువుని ఈ లోకములోకి పంపించాడు. మన మేలు కోసమే పంపించాడు. మన రక్షణ కోసమై పంపించాడు. మన పాప క్షమాపణ కోసమై ఈ లోకంలోకి పంపించాడు. ఈ సమయంలో ఈ సంగతిని గ్రహించగలిగావా? ఈ సమయంలో ఈ విషయం గురించి నువ్వు ఆలోచించగలిగావా? అసలు ఆయన ఎవరి కోసం వచ్చాడు? ఎందుకోసం వచ్చాడు యేసు ప్రభువారు? భూమి మీద ఉన్నటువంటి మానవుల యొక్క పాపముల నిమిత్తమై ఆయన వచ్చాడు. భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ కూడా రక్షణ కలుగు చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన నామమును ఎరిగి ఉన్నటువంటి వారు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకున్నటువంటి వారందరూ కూడా రక్షణ పొందుకొని ఉన్నారు. ప్రభు చెంతకు వచ్చినటువంటి వారందరికీ కూడా రక్షణ కలుగు చేశాడు. ప్రభు లోకరక్షకుడు అని గుర్తెరిగి ఉన్నటువంటి వారందరికీ కూడా పాప క్షమాపణ కలుగు చేయాలి అని అనుకున్నటువంటి వారందరూ ఆకర్షించుకొని, ఎవరైతే పాపంలో ఒప్పుకొని ఉన్నారో, ఎవరైతే పాప క్షమాపణ పొందుకోవాలని ఉన్నారో వారందరికీ కూడా పాప క్షమాపణ కలుగు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పాప క్షమాపణ నువ్వు పొందుకోవాలని ఆశిస్తున్నావా?
యేసు ప్రభు నామమును బట్టి పాప క్షమాపణ పొందుకోవాలని వాంఛించినట్లయితే నీ నోటితో యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించు. ఘోరమైన పాపములను చేసినటువంటి వారిని క్షమించాడు దేవుడు. ఘోరమైన పాపములు చేసినటువంటి వారి మీద ప్రతీకారము తీర్చుకోలేదు దేవుడు. ప్రతిఫలం ఇవ్వలేదు వారు చేసిన పాపములు బట్టి. ఎందుకనంటే ఆయన తీర్పు తీర్చడానికి లోకానికి రాలేదు, రక్షణ కలుగు చేయడానికి మాత్రమే వచ్చాడు. రక్షణ కలుగు చేసి పాప జీవితంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మంచి జీవితంగా జీవించడానికి కృపను అనుగ్రహించాడు. ప్రియ సోదరి, ఈ సమయంలో నీ హృదయాలోచన ఎలా ఉంది? నీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి? నా కోరికలు ఫలించాలి అంటే, నా కోరికలు తీర్చాలి అంటే యేసు ప్రభువుని నేను రక్షకుడిగా అంగీకరించాలి అంటే ఆలోచన నీకు పుట్టి ఉంటే నీవున్న స్థలములోనే ఏ మాత్రమును కూడా ఆలస్యం చేయకుండా, ఏ మాత్రమును కూడా అలక్ష్యం చేయకుండా ఇప్పుడే యేసు ప్రభువారి వైపు చూడు. నీ కొరకు కార్చినటువంటి రక్తమును గురించి ఆలోచించు. నీ కొరకు పెట్టలేక ప్రాణముల గురించి ఆలోచించు. అప్పుడు నీవు దేవుడును తన దేవుడుగా చేసుకున్నప్పుడు, దేవుడును తన దేవుడుగా చేసుకున్నట్టు విధానాన్ని చూసి నీవు నా బిడ్డవు. పొట్టి జక్కన్ అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. రక్షణ పొందిన తర్వాత, యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకున్న తర్వాత అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డాడు. లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అబ్రహాము కుమారులు కాదు. నీతిని కోరుకున్నటువంటి వారు, సత్యమును అనుసరించినటువంటి వారు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు, వాక్యమును అనుసరించినటువంటి వారు, దేవుడు చెప్పినట్టు చేయవారు మాత్రమే అబ్రహాము సంతానం అనబడుతుంది. అందరూ కాదు. మరి సమయంలో అబ్రహాము సంతానముగా నువ్వు పిలవబడాలి అంటే, నీతిమంతునికి సంతానముగా నువ్వు పిలవబడాలి అంటే నీవు నీతిమంతుని యొక్క జీవితం నువ్వు జీవించాలి. భయం కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ నువ్వు జీవించాలి. నీవు కానీ నేను కానీ మరణించే వరకు దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను మనము ప్రేమించేవారిగా ఉండాలి. ప్రియ సోదరి సోదరుడా, అలాంటి స్థితి నీ హృదయంలో ఉన్నదా? ప్రభు అనేక రీతిలుగా నిన్ను రక్షించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనమే లోకములో ఉన్నటువంటి యొక్క పాపములు ప్రేమించి, లోకములో ఉన్నటువంటి యొక్క దోషములు అనుసరించి నడుచుకుంటూ వలన మనము యేసు ప్రభువారి దగ్గర రాలేకపోతున్నాము. యేసు ప్రభువారి చెంతకు మరి చేరలేకపోతున్నాము. యేసు ప్రభువారి యొక్క సహవాసమును దూరం చేసుకుంటున్నాము. ఎందుకంటే మనలో పాపం ఉన్నది, మనలో దోషం ఉన్నది. లోకాశలను చంపుకోలేకపోతున్నాము. లోకమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించలేకపోతున్నాము. ఎందుకనంటే ఈ లోకము ఒక భ్రమ, ఈ లోకము ఒక మాయ. ఈ లోకములో ఉన్నటువంటి పాపమును ఆశించి వాటి యందే సంతోషం ఉన్నదని, వాటి యందే ఆనందముగా ఉన్నదని, వీటి యందు నేను సంతోషపడాలి, వీటి యందు నేను ఆనందపడాలి అని ప్రతి ఒక్కరూ లోకం వైపు చూస్తున్నారు. కానీ నీతిని సంపాదించుకోవడానికి దేవుని వైపు చూడలేకపోతున్నారు. సత్యమును అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడలేకపోతున్నారు. దేవుడను తన దేవుడిగా జనుడు చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే లోకాశలను నీ హృదయంలో చంపుకోలేదు. లోకాశల వైపు నువ్వు పయనిస్తూ ఉన్నావు. లోకంలో ఉన్నటువంటి ఆశలు నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. కాబట్టి ఇంకను కూడా రక్షణకు దూరముగా ఉన్నావు నువ్వు. ఇంకను కూడా యేసుక్రీస్తు కృపకు దూరముగా ఉన్నావు నీవు. అలా దూరంగా ఉన్నావు కాబట్టి ఆయన నీ రక్షణ కోసం ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ మేలు కోసమే ఆలోచన చేస్తున్నాడు. చాలామంది అడుగుతాం, ఎప్పుడో రావలసిన దేవుడు, ఎప్పుడో రావలసిన యేసు ప్రభువారు
ఇంతకాలం ఎందుకు రాలేదు అని అంటే, మారు మనసు పొందవలసిన వారు అనేక మంది ఉన్నారు. పాప క్షమాపణ పొందవలసిన వారు అనేక మంది ఉన్నారు. పాప క్షమాపణ పొంది దేవుణ్ణి తన దేవుడిగా అంగీకరించుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇంకా జాలి కలిగి ఉన్నాడు మన మీద. ఆయన ఇంకా ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నావా? యేసు ప్రభు వారు మన మీద చూపిస్తున్న జాలి, కరుణ, దయ నీవు గమనించలేకపోతున్నావా? ఒక్కసారి పరిశీలించుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో నువ్వు పరిశీలించుకో. పాపం వైపు నువ్వు నిలబడి ఉన్నట్లుగైతే, లోకాశల వైపు నువ్వు పయనిస్తున్నట్లుగైతే దేవుని యొక్క రక్షణ నువ్వు పొందుకోలేవు. దేవుడు నీ కోరికలను, నీ ఉద్దేశములను నెరవేర్చడు. ఎందుకనంటే ఆయన నీతిమంతుల కోరిక మాత్రమే నెరవేరుస్తాడు. నీతిమంతుల ఆశను మాత్రమే తీరుస్తాడు. ఆయన పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారి కోరికలను తీరుస్తాడు, వారి అవసరాలను తీరుస్తాడు. లోకంలో ఉన్నటువంటి వారు, పాపులుగా ఉన్నటువంటి వారి కోరికలను దేవుడు తీర్చడం, పాప జీవితము జీవిస్తున్నటువంటి వారి ఆశలను నెరవేర్చడం. అందుకనే చాలామంది వారి కోరికలు తీరక బాధలో శ్రమలు పడుతూ ఉన్నారు. వారి ఉద్దేశం ఒకటి, వారి మనసులో అనుకున్నది ఒకటి, కానీ దేవుడు నెరవేర్చలేకపోవడానికి కారణము, నీ ఉద్దేశాలు, నీ యొక్క ఆశలు నెరవేరలేకపోవడానికి కారణము నీ పాపము. నీ పాపం వల్లనే నీకు మేలు జరగట్లేదు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనములు అంటాడు, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. భూమి మీద ఉన్నటువంటి మనుషులకు మేలు కలగపోవటానికి, భూమి మీద ఉన్నటువంటి మనుషులకు సంతోషం కలగపోవడానికి, భూమి మీద ఉన్నటువంటి మనుషుల కోరికలు తీరకపోవడానికి కారణము మన పాపములు. అవి అడ్డుగా ఉన్నాయి, అవి అడ్డుపడుతున్నాయి. దేవుడు మన కోరికలు తీర్చాలని, మన ఉద్దేశములు తీర్చాలని, మన ఆలోచనలు బలపరచాలని, యథార్థ మార్గంలో నడిపించాలని ఆయన మనను సృజించి తన స్వరూపమందు చేసి మనకు ఆశనిచ్చి సమస్తమును కూడా మేలు జరిగిస్తూ ఉంటే, పాపము చేసి దేవునికి దూరముగా ఉండి మనము కీడును అనుభవిస్తున్నాము, దోషములు భరిస్తూ ఉన్నాము, శాపమును భరిస్తూ ఉన్నాము. ఆ శాపం నుండి కొట్టివేయడానికే యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. శాపములను విముక్తి చేయడానికే యేసు ప్రభువారిని మరి కుమారుగా ఈ లోకానికి పంపించాడు. గుర్తెరగలుగుతున్నావా? పండుగ చేసుకుంటున్నాము యేసు ప్రభువారి పుట్టినరోజని. కానీ ఆ యేసు ప్రభువారి పుట్టినరోజని సంతోషం నువ్వు చేసుకుంటున్నావో, కానీ దేవునికి సంతోషం ఎప్పుడో తెలుసా? ఆయనను నీ హృదయమందు చేర్చుకుంటే, నా పాపం నిమిత్తమై కదా ఆయన పుట్టింది, నా కోసమే కదా లోకానికి వచ్చాడు అని నువ్వు చేర్చుకున్నప్పుడు, ఆయన ఆలోచన నువ్వు చేసుకున్నప్పుడు ఆయన సంతోషపడతాడు. దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేవారిగా మనం ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క ఆయుష్కాల దినములన్నీ కూడా వ్యర్థముగా గడపకుండా దేవుని కొరకే ఉపయోగించేవారిగా మనం ఉండాలి, దేవుని కొరకే జీవించేవారిగా మనం ఉండాలి. అదే మన కోరికై ఉండాలి. దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాల దినములన్నీ కూడా నీ కొరకు జీవించే భాగ్యమును దయచేయమని మనం కోరుకోవాలి. వ్యర్థముగా గడపకుండా, పాప జీవితమును గడపకుండా యథార్థంగా జీవించే యొక్క భాగ్యాన్ని దయచేయమని మనం కోరుకోవాలి. ఇలాంటి స్థితి ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో వారికి దేవుడు దయచేస్తాడు. కాబట్టి మనం ముందుగా చెప్పుకున్నటువంటి వారి కోరికలన్నీ కూడా దేవుని దృష్టికి ఇష్టమై ఉన్నాయి కాబట్టి, దేవుని దృష్టికి అంగీకారంలో ఉన్నాయి కాబట్టి వారి ఒక్కొక్క కోరికను దేవుడు తీర్చాడు. సొలొమోను మహారాజు జ్ఞానమును అడిగిన వెంటనే జ్ఞానమును ఇచ్చాడు. ఐశ్వర్యను కోరుకోలేదు, ఆయన వెండి బంగారాన్ని కోరుకోలేదు, మరి లోకములో ఉన్నటువంటి ఆస్తిని కోరుకోలేదు, కానీ బుద్ధి జ్ఞానమును కోరుకున్నాడు. ఈ లోకములో దేవుని గుర్తెరగాలంటే బుద్ధి జ్ఞానములు కావాలి.
జ్ఞానగల హృదయం కావాలి, బుద్ధిగల హృదయం కావాలి. అప్పుడే ఆయనను మనం వెంబడించగలము, ఆయనతో సహవాసము చేయగలము. రాహాబు గారు చూసుకున్నట్లయితే తన కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరి రక్షణ కోరుకుంది. తన తల్లికి రక్షణ కావాలంది, తన తండ్రికి రక్షణ కావాలనుంది. నా అన్నదమ్ములకు రక్షణ కావాలయ్యా, నా అక్కచెల్లెలకు రక్షణ కావాలి. వారికి మాత్రమే కాకుండా వారికి కలిగినటువంటి వారందరికీ కూడా రక్షణ కావాలి. ఏం తెలుసు ఆమెకి దేవుని గురించి? వేగుల వారితో చెప్పింది, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ అంత శక్తిమంతుడు గల దేవుడు ఎవరో లేరు. నేను విన్నాను. విని ఆమె ఈ కోరికలు కోరుకుంది. ఆ కోరిక ప్రకారము వారి కుటుంబారందరిని కూడా రక్షించాడు దేవుడు. ఆ కోరిక ప్రకారం వారందరూ కూడా సావకుండా బ్రతకనిచ్చాడు. ఎరుకో పట్టణం అంతా దేవుని కోపానికి గురై అగ్ని చేత కాల్చబడినప్పటికీ కూడా ఇక్కడ వారి కుటుంబం మాత్రమే రక్షింపబడింది. కారణము ఆమె కోరుకుంది, రక్షణ కోరుకుంది కాబట్టి. మరి నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ కుటుంబంలో నీ భర్త, నీ కుటుంబంలో నీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారా? దేవుని మార్గంలో నడవాలని, దేవునితో సహవాసం చేయాలని, దేవునితో నడవాలని ఒక కోరిక కలిగి ఉన్నారా? ప్రియ సోదరి సోదరుడా, దావీదు మహారాజు కోరుకున్న రీతి ఎంతో అద్భుతమైనది. నా జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరములో నేను నివసింపగోరుతున్నాను. జీవితకాలం అంతా కూడా ఆయన జీవితకాలం అంతా కూడా దేవుని మందిరంలోనే నివసించాలని కోరిక. ఆయన ఉద్దేశం అదే ఉన్నది. ఎప్పుడైతే నువ్వు ఆ కోరికను కోరుకుంటావో, ఎప్పుడైతే అలాంటి ఉద్దేశం నీకు కలిగి ఉంటాదో, అప్పుడే నీ జీవితంలోకి కృపాక్షయములు సంభవిస్తాయి. దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన అన్నాడు, ఎప్పుడైతే నేను దేవుని మందిరంలో నా జీవితకాలం అంతా జీవించాలని కోరుకున్నానో, దేవుని యొక్క కృపాక్షయం నేను బ్రతుకు దినములన్నీ, ఒక్క మనుషుడు భూమి మీద బ్రతుకు దినములన్నీ కూడా దేవుని యొక్క కృపాక్షయములు కావాలి అంటే ఆయన ఆలయంలోకి రావాలి, ఆయన మందిరంలో నివసింపాలి, ఆయన మందిరంలో నివసించాలి. ఆయన మందిరంలో నివసించి ఆయన చెప్పినట్లుగా చేయాలి. ఆయన మాట వినివారుగా ఉండాలి, ఆయనకు భయపడేవారుగా మనం ఉండాలి. అప్పుడే నీవు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. ఆనందకరమైన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. సంతోషకరమైన జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇలాంటి స్థితిని పొందుకున్నటువంటి నీవు ఏం కోరుకుంటున్నావు? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, మారు మనసు పొందే అవకాశాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి ఏ కోరికైనా సరే అడిగే స్థితిని నీకు ఇచ్చాడు. దేవుని నామమును బట్టి పొందుకునే భాగ్యాన్ని నీకు ఇచ్చాడు. అయితే నువ్వు అడిగేది నీతివంతముగా ఉండాలి, నువ్వు అడిగేది మంచి ఉద్దేశంతో మరి కలిగి ఉండాలి. దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు, దేవుడు నిన్ను సంతోషింపజేస్తాడు. ఈ సత్యమును తెలుసుకున్నటువంటి వారు, ఈ యొక్క మాటలను తెలుసుకున్నటువంటి వారు దేవుని వెంబడించడానికి ఆరాటపడుతూ ఉంటారు. దేవుడే చెప్పాడు, భూమి మీద ఉన్నటువంటి వారికి సమస్తమును కూడా నేను అనుగ్రహిస్తానని. ఎవరికి అనుగ్రహిస్తాడు? ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారికి, ఆయన సొత్తుగా ఉన్నటువంటి వారికి, ఆయన మాట వింటున్నటువంటి వారికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి అనుగ్రహిస్తాడు. మంచి వరములను ఇస్తాడు, మంచి దీవెనలు ఇస్తాడు, మంచి కృపలను అనుగ్రహిస్తాడు. కృపగల జీవితము దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నటువంటి వారు పొందుకుంటారు. ఆశీర్వాదములు ఇస్తాడు. ఎలా ఆశీర్వదింపబడ్డాడు అబ్రహాం గారు? దేవుడు చెప్పినట్లుగా చేశాడు కాబట్టి, దేవుడు చెప్పినట్లుగా దేవుడు ఏమైతే అబ్రహాం గారికి చెప్పాడో అదే చేశాడు. దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. ఆయన నమ్ముకొనుట ఆయనకి ఎలా అనిపించిందంటే నీతిగా అనిపించింది ఆయనకి. కాబట్టి
సమస్తమును కూడా దేవుడు చెప్పినట్టుగా చేశాడు, సమస్తమును కూడా దేవుని మార్గంలో నడిచాడు. కాబట్టి ఆయన ఆశీర్వదింపబడ్డాడు, ఆయన దీవించబడ్డాడు. మరి మన పరిస్థితి ఏంటి? దేవుని చేత దీవించబడాలంటే, దేవుని చేత ఆశీర్వదింపబడాలి అంటే దేవుని మాటకు లోబడిన వారిగా మనం ఉండాలి. దేవుని మాటను వినేవారిగా మనం ఉండాలి. దేవుని కృపను పొందుకునేవారిగా మనం ఉండాలి. లేని ఎడల ఆయన ఆగ్రహానికి గురైపోతాం, ఆయన కోపానికి గురైపోతాం. మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, పాప క్షమాపణ లేకుండా నీ జీవితకాలం అంతా కూడా నువ్వు పాప జీవితంలో జీవిస్తూ ఉన్నట్లయితే, నీ జీవితకాలం అంతా కూడా పాపమునే నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుని ఉగ్రతకు గురైపోతారు, దేవుని కోపానికి గురైపోతాం. మన పాపములు మనల్ని పట్టుకొని నాశన మార్గములకు మనల్ని నడిపిస్తుంటాయి. శ్రమలు, నీ జీవితంలో శ్రమలు, బాధలు కారణము నీవు నేను చేసిన పాపములు. మన పాప జీవితం జీవిస్తున్న జీవితాన్ని బట్టి మన జీవితంలో శ్రమలు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి, వేదనలు కలుగుతున్నాయి. ప్రియ సోదరి సోదరుడా, ఆ వేదనల నుండి, ఆ బాధల నుండి, ఆ శ్రమల నుండి తప్పించడం కోసమే యేసు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. నీకు విశ్రాంతి కలుగు చేయడానికి పిలుస్తున్నాడు, నీకు నెమ్మది కలుగు చేయడానికి పిలుస్తున్నాడు, నిన్ను సంతోషింపజేయడానికి పిలుస్తున్నాడు. రా, నా దగ్గరికి రా, ప్రయాసపడి భారమును మోసుకొనిస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు ప్రభువు చెబుతున్నాడు. విశ్రాంతి కావాలి, నెమ్మది కావాలి, సంతోషం కావాలి. భూమి మీద ఉన్నటువంటి మనుషులకు విశ్రాంతి, నెమ్మది, సంతోషం కావాలి. ఈ రోజున ఎంతమంది సంతోషంగా జీవించగలుగుతున్నారు? ఎంతమంది నెమ్మదిగా జీవించగలుగుతున్నారు? ఎంతమంది ఆనందకరమైన జీవితం జీవిస్తూ ఉన్నారు? ప్రతి ఒక్కరికి కూడా బాధ, వేదన, దుఃఖము, శ్రమలు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటము, దేవుని మార్గంలో నడవకపోవటము, దేవుణ్ణి మన దేవుడిగా అంగీకరించకపోవటము, హృదయమందు పాపమును ప్రేమించటము. పాపమును ప్రేమించేవారు ఎవరును కూడా సంతోషంగా జీవించలేరు. పాప జీవితము జీవిస్తున్నటువంటి వారు ఎవరును కూడా ఆనందంగా జీవించలేరు. బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉన్నది, వాక్యాలలో రాయబడి ఉన్నవి. పాపము చేసేడక సాంసోను తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, తన బ్రతుకును నాశనం చేసుకున్నాడు. బహుమతులను ప్రేమించడక బిలాము దేవుని యొక్క దర్శనం పోగొట్టుకున్నాడు. మనకు తెలియదా పరిశుద్ధ గ్రంథములో పాపమును ప్రేమించినటువంటి వారు ఎలాంటి స్థితిని అనుభవిస్తున్నారు? మరణపాత్రులై ఉన్నారు. ఆకాను సొమ్మును ప్రేమించడే కానీ దేవుని మాటను లెక్క చేయలేదు. కాబట్టి ఆయన అగ్ని చేత కాల్చివేయబడ్డాడు. ఎందుకనంటే దేవుని తృణీకరించారు, లోకమును ప్రేమించారు, లోకములో ఉన్న యొక్క ధనమును ప్రేమించారు. అందువలన వారి కోరికలు పాపతనముగా ఉన్నాయి, పాప జీవితం జీవించే వారి కోరికలుగా ఉన్నాయి. కాబట్టి వారికి దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి వారి కోరికలను దేవుడు తీర్చలేదు. వారు కోరుకున్నారు కానీ దేవుడు వారి కోరికలు తీర్చలేదు. దేవుడు వారి కోరికలు తీరిస్తే బిలాము బహుమతుల కోసము ఆరాటపడ్డాడు, తీర్చేవాడే కదా. మరి ఎందుకు అడ్డుపడ్డాడు దేవుడు? గాడిద రూపంలో. ఆకాను సొమ్మును కోరుకున్నాడు కానీ ఆయన కోరుకున్న కోరికను దేవుడు తీర్చలేదు, అగ్ని చేత కాల్చివేయబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిని నువ్వు పొందుకొని ఉన్నావా? అలాంటి కోరికలు, లోకంలో ఉన్నటువంటి కోరికలు నువ్వు కోరుకొని ఉన్నావా? ఒక్కసారి పరిశీలించుకో. నీ హృదయపు తలంపులు ఎలా ఉన్నాయి? నీ హృదయపు కోరికలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచన విధానం మరి ఏ విధంగా ఉంది? ప్రభు అంగీకరించే రీతిగా ఉందా? ప్రభు మెచ్చుకునే రీతిగా ఉన్నాయా? ప్రభు సంతోషించే రీతిలో ఉన్నాయా అన్న విషయాన్ని మనం పరిశీలించుకోవాలి. ఈ సమయమందు
ఇలాంటి స్థితిని మనం పొందుకోవాలి అంటే యేసు ప్రభు వైపు చూడు, పాప క్షమాపణ పొందుకో, దేవుని యందు నమ్మకము కలిగిన ఒక మనిషిగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి మనిషిగా నువ్వు లోకంలో జీవిస్తే నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు, నీ ప్రతి కోరికను దేవుడు తీరుస్తాడు. అయితే నీవు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనిపించాలి, నీవు దేవుని దృష్టికి యథార్థవంతుడిగా కనిపించాలి, నీవు దేవుని దృష్టికి చెడుతనము చేయకుండా ఉన్నటువంటి వాడిగా కనిపించాలి. అప్పుడే నువ్వు జీవించబడతావు, అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు, అప్పుడే నీకు సంతోషమును సమాధానమును కలుగు చేస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, భూమి మీద ఉన్నటువంటి వారు, పాపము చేయవారు అందరూ కూడా సమాధానమే కోరుకుంటారు, కానీ సమాధానం వారికి అందటం లేదు. శాంతిని కోరుకుంటున్నారు, కానీ శాంతిని వారు పొందలేకపోతున్నారు. సంతోషాన్ని కోరుకుంటున్నారు, వారి సంతోషాన్ని పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవునికి దూరముగా ఉన్నారు, దేవుని దూరం చేసుకున్నారు, దేవుని మాట వినలేదు, దేవుడు చెప్పినట్టుగా చేయలేదు. కాబట్టి వారు శాంతిని, సమాధానమును, సంతోషమును పొందలేకపోయారు. నీ పరిస్థితి ఏంటి? నీ జీవితంలో శాంతి లేదా, సమాధానం లేదా? నీ బ్రతుకులో, నీ కుటుంబంలో శాంతి సమాధానం లేని స్థితిని నువ్వు పొందుకొని ఉన్నావా? అయితే నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానమునే మీకు అనుగ్రహిస్తానని యేసు ప్రభువు వారు చెబుతున్నాడు. యేసు ప్రభువు వారు అనుగ్రహించే శాంతి, యేసు ప్రభువు వారు ఇచ్చే సమాధానం కోసము నువ్వు యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చినట్టుగైతే ఆయన నీకు శాంతిని, సమాధానం ఇస్తాడు. ఈ సమయంలో ఆయన నామమును బట్టి శాంతిని, సమాధానం పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే నీ పాపములను విడిచిపెట్టి, నీ దోషమును విడిచిపెట్టి, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పుడే యేసు ప్రభువు వారి యొద్దకు రా. ప్రభువా, నేను కొత్త జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. ప్రభువా, నా పాత జీవితాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. నీ కొరకు జీవించాలని నా కోరిక ఉన్నది, నీతిగా జీవించాలనే కోరిక ఉన్నది, యథార్థంగా జీవించాలనే కోరిక ఉన్నది, భయముతో జీవించాలనే కోరిక ఉన్నది, భక్తితో జీవించాలనే కోరిక ఉన్నది. ఆ కోరికలు తీర్చమని ప్రభువుని మనం ప్రార్థించేవారిగా ఉండాలి, ప్రభువును మనం వేడుకునేవారిగా ఉండాలి, ప్రభువును అడిగేవారిగా ఉండాలి. అప్పుడే వాటిని మనం పొందుకోగలము, అప్పుడే వాటిని దేవుడు మనకు దయచేస్తాడు. వాటిని పొందుకోవాలని ఆశపడుతున్నటువంటి నీవు, అవి నాకు కావాలి, ప్రభువు నామమును బట్టి నా ప్రతి కోరికను నేను తీర్చుకోవాలి అని నువ్వు అనుకుంటే ప్రభువుతో సహవాసం చేయుటకు, ప్రభువుతో కలిసి నడుచుటకు నువ్వు ఇష్టపడాలి. ఎప్పుడైతే నువ్వు అలాగా ఇష్టపడతావో అప్పుడు నీ కోరికలను తీరుస్తాడు దేవుడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో దేవుడు మన కోరికలు తీర్చాలని, దేవుని వలన మన కోరికలు తీర్చుకోవాలని, సంతోషకరమైన జీవితం మనం జీవించాలని ఆశపడి ఉన్నటువంటి మన కోరికలు ఎలా తీరుతాయి? ఏ విధంగా తీరుతాయి? దేవుడే తీర్చాలి, దేవుడే తీర్చాలి. దేవుడే సమస్త కోరికలు తీర్చువాడై ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు అవసరములను, అక్కరలను తీర్చువాడై ఉన్నాడు. అలాంటి స్థితిని నువ్వు పొందుకోవాలి అంటే, అలాంటి భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలి అంటే మనము దేవుణ్ణి గుర్తెరిగి ఉండాలి. లోకరక్షకుడి వైపు మనం చూడాలి. లోకరక్షకుని వైపు మనం చూసిన ఎడల ఆయన మన వైపు చూస్తాడు. రక్షణను మనం కోరుకున్న ఎడల ఆయన మనకు రక్షణ దయచేస్తాడు. అలా కాదు, పాప జీవితమే బాగుంది,
ఈ లోకములో ఉండక పాపమును ప్రేమిస్తానని నువ్వు అనుకున్నట్లయితే దేవుని కృపకు దూరం అయిపోతావు. నీ కోరికలు, నీ బిడ్డల గురించి నీకు అనేక కోరికలు ఉండవచ్చు. నీ బిడ్డల మీద నీకున్న కోరిక, నీ బిడ్డల మీద నీకున్న ఆశ ఎవరు నెరవేరుస్తారు? నువ్వు పాప జీవితం జీవిస్తుంటే. లోకాన్ని ప్రేమిస్తే, లోకాశలను ప్రేమిస్తే ఎవరు నీ కోరికలు తీరుస్తాడు? ఇప్పుడు కోరికలు కోరుకున్నటువంటి వారు, మనం తెలుసుకున్నటువంటి వారు అందరూ కూడా యథార్థంగా ఉన్నారు, భయముతో ఉన్నారు, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నారు, దేవుడు అంటే భయం కలిగి ఉన్నారు. కాబట్టి వారు దేవుణ్ణి కోరికలు కోరారు, ఆ కోరికలు తీర్చుకున్నారు. దేవుడు కూడా వారి కోరికలు తీర్చాడు, వారిని ఆనందింపజేశాడు. వారి కోరికల్లాగా దేవుడు మన కోరికలు తీర్చాలి అంటే, వారి కోరికల్లాగా దేవుడు మనల్ని కోరికలు తీర్చి మనల్ని కూడా ఆనందింప చేయాలి అంటే, ఈ సమయంలో నువ్వు యేసు ప్రభువారి వైపు చూడు. రక్షకుడుగా అంగీకరించి తన మార్గముల గురించి పరిశీలించుకో. కృపను పొందుకోవడానికి ప్రయాసపడు. పాప క్షమాపణ పొందుకోవడానికి ఆరాటపడు. దేవుని రక్షకుడుగా చేర్చుకొని హృదయమందు విశ్వసించు. అప్పుడే నీ హృదయమునకు ఆనందమును కలుగు చేస్తాడు, నీ హృదయమునకు సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఈ సమయంలో అలాంటి సంతోషము, అలాంటి ఆనందము ఈ వర్తమానము వింటున్నటువంటి వారందరికీ, ఇంకా ప్రభువుకు దూరముగా ఉన్నటువంటి వారు, రక్షణ పొందకుండా ఉన్నటువంటి వారు, మారు మనసు లేకుండా ఉన్నటువంటి వారు, తన బిడ్డల మీద అనేకమైన కోరికలు పెట్టుకొని ఆ కోరికలు తీరక అనేక మంది బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా ప్రభు సమీపస్తులుగా ఉండి వారి వారి కోరికలను, వారి వారి ఉద్దేశములను, వారి వారి ఆలోచనలను అన్నిటినీ నెరవేర్చి అందరిని కూడా ఆనందింప చేసి తన కృపలో వర్ధిల్ల చేయాలని, తన జీవితకాలం అంతా కూడా శాంతి సమాధానమును పొందుకొని సంతోషకరమైన యొక్క జీవితం జీవించుటకు ప్రభు తన కృపను అనుగ్రహించాలని ఈ సమయంలో ప్రతి ఒక్కరిని పేరిట భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడుకు దేవుని యొక్క ఆశీర్వాదములు, కృపాక్షేమములు విస్తరింపచేసి వారి జీవితకాలమంతను కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్ల చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాము. ఈ వాక్యము ముగిస్తూ ఉన్నాము. దేవుడు తన వాక్యమును తన వెనుకలో దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా యేసు ప్రభువా, నైనా ఈ సమయంలో తండ్రి నీ దాసుని నిలవబెట్టుకొని నైనా నీతిమంతుని కోరిక ఉత్తమమైనదని వాక్యములో రాయబడిన ప్రకారము ఆ నీతిమంతులుగా ఉన్నటువంటి వారు నీ నామాన్ని బట్టి ఏ కోరికలైతే కోరి ఉన్నారో, నీ నామాన్ని బట్టి నైనా ఏమైతే దయచేయమని కోరి ఉన్నారో వారందరి కోరికలను తీర్చిన దేవుడువు. దావీదు మహారాజు గారు నీ సన్నిధానములో తండ్రి జీవితకాలమంతానైనా బ్రతకగోరిన కోరిక ఉన్నాడు. ఆ రీతిగా సొలొమోను గారు జ్ఞానమును కోరి ఉన్నాడు ప్రభువా. రాహాబు గారు తన కుటుంబ రక్షణ కోరి ఉన్నారు. ఈ రీతిగా ఒక్కొక్కరి కోరికను తీర్చిన దేవా, భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కోరికలను, ఉద్దేశములను, ఆలోచనలను సమస్తము కూడా నెరవేర్చి ఆనందింప చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో తండ్రి ఈ వర్తమానము చెప్పుటకు నీవిచ్చిన కృపను బట్టి, నీవిచ్చిన జ్ఞానమును బట్టి చెప్పిఉండగా ఈ వర్తమానము చూస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులకు, వారి వారి కుటుంబములకు దీవెనలు, ఆశీర్వాదములు, కృపాక్షయములు దయచేయమని, నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.